బీసీ మహాసభనైతే మొత్తానికైతే ఏదైతే బీసీ సంఘాలు కూడా పూర్తి మొత్తంలో ఇక్కడికి రావడం జరిగింది. కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత కూడా ఇక్కడికి విచ్చేసి వాళ్ళ యొక్క ఏదైతే సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు బీసీ నాయకులు కూడా కొంతమంది ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తే చెప్పండి అన్న, వాస్తవంగా బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది, మీరేమో సభలు పెడుతున్నారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలకి 6 మోసాలకి 12 మాసాలైంది. ఈ రాష్ట్రంలో అందరి బాధితులతో పాటు ముఖ్యంగా బీసీలు పెద్ద బాధితులు అయిపోయారు. ఎందుకంటే అధికారం కోసం రాగానే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తామని 42% పెంచుతామని, రిజర్వేషన్ పెంచుతామని చెప్పిన ఈ ప్రభుత్వం సంవత్సరం కాలం కూడా ఇంతవరకు ఏం చేయలేదు. డెడికేషన్ కమిటీ వేసింది, దానివల్ల ఉపయోగం లేకపోయింది. ముఖ్యంగా రిజర్వేషన్ పెంచుతాను ఈ ప్రభుత్వం ఇప్పటివరకు దాని గురించి పట్టించుకునే నాదులు లేదు. రిజర్వేషన్ పెంచి రేపు పొద్దున ఎలక్షన్ పోతాని చెప్పి ఈ ప్రభుత్వం రేపు రైతు భరోసా ఇస్తామని చెప్పి దాంతో ఎలక్షన్ పోవాలని చూస్తుంది. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే ఎలక్షన్లో పోవాలని మేము అందరం కోరుకుంటున్నాం. అందుకే ఇలా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో, కవితకి ఆధ్వర్యంలో బీసీ సంఘాలు అందరూ కూడా ఏకమయ్యి రాష్ట్రంలో బీసీలు జరుగుతున్న మోసాన్ని ఎండగట్టాలా, వాళ్ళకి చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. 10 ఏళ్ళు బీసీలను పట్టించుకోకుండా కవిత ఈరోజు ఉన్నట్టుండి బీసీలను వెనకేసుకొని రాజకీయానికి తెరలేపుతుందని ఏదైతే అధికారంలో ఉన్నటువంటి నాయకులు విమర్శిస్తున్నారు, దానికి మీరేం చెప్తారు? 10 ఏళ్ళ అధికారంలో మేము బీసీలు మోసం చేసినాం ఎవరు చెప్పారు? ఈ మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా చెప్పాలా. నేను ఒక సురేష్ యాదవ్ నా పేరు. మా యాదవులకి 5 ఎమ్మెల్యేలు చేసింది ఈ గత ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. ఒక మినిస్టర్ చేసిర్రు. ఒక 100 కోట్లు ఇచ్చినా కానీ ఇక పెట్టుబడిదారులకి ఉన్న వాళ్ళకి ఇచ్చే రాజ్యసభ సభ్యుడిని ఒక బడుగు లింగయ్య యాదవ్ గారికి ఇచ్చి పెద్ద సభలు పంపించింది కేసీఆర్ గారు. కురుమ సమాజం సంబంధించిన క్యామమల్లేష్ గారిని తీసుకుపోయి, ఎగ్ఎమ్మెల్యేష్ గారిని తీసుకుపోయి ఎమ్మెల్సీ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఎంతోమంది కార్పొరేషన్ చైర్మన్, డీసీఎంఎస్ చైర్మన్లు ఇచ్చి రాజ్యాధికారం వైపు అడుగులు వేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ముఖ్యంగా స్వతంత్రం వచ్చిన కాంచి కూడా యాదవులకి ఎవరు కూడా సాయం చేయలేదు. ఆత్మగౌరవ బిల్లును కట్టి కోట్లాది రూపాయలు వెచ్చించే ఆత్మగౌరవ బిల్లును కట్టి కోకాపేటలో జాగలు ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. బీసీలను వంచింది కాంగ్రెస్ పార్టీ. ఇలా స్వతంత్రం వచ్చిన కానీ కూడా గొర్రె కొద్దిగా సాయం చేయలేదు. కానీ యాదవ్ గొర్రెలు ఇచ్చి వాళ్ళని రాజ్యాధికారం వైపు అడుగులేసి ఎమ్మెల్యేలు చేసి చైర్మన్లు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇంతవరకు ఎవరైనా ఆలోచన చేసిరా యాదవ్ గురించి పట్టించుకురా? కానీ ఈ ప్రభుత్వంలో ఇప్పటిదాకా కూడా ఒక యాదవ్ మినిస్టర్ లేడు. ఎవరు మోసం చేసిర్రు, ఎవరు దగా చేసిరో ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కూడా పీసీసీ అధ్యక్షుడిని బీసీని నియమించమని చెప్తుంది. మా దృష్టిలో అధ్యక్షుడు చేయనే సరిపోదు. అధ్యక్షుడు చేస్తే అయిపోయింది. అధ్యక్షుడు చేస్తే సరిపోయిద్దా? ఇవాళ 16 శాఖలకు సంబంధించిన మినిస్టర్ లేడు, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ లేడు, విద్యాశాఖ మినిస్టర్ లేడు. ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఇలా గురుకుల పాఠశాలలో 60 మంది చనిపోయారు. గురుకుల్లో ఉండేది మా బీసీ బిడ్డలు కదా, మా బిడ్డలు కదా. వర్గీకరణ చేస్తామంటూనే మరో పక్క ఎన్నికలకు కూడా వెళ్తుంది. ఇలా ఎన్నికలకు పోయే ఒకటే ఉద్దేశం, వర్గీకరణ వీళ్ళు చేయరు, చేయాలని కొట్లాడుతున్నాం. 42% చేసినాకనే రేపు పంచాయతీ ఎలక్షన్లో పోవాలి, రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లో పోవాలని మేము కోరుకుంటాం. కానీ ఈ ప్రభుత్వం రేపు రైతు బంధుని రైతు భరోసా చేసి ఇప్పటికే 2 కార్లు ఎగ్గొట్టి రేపు ఎంతోమందికి ఏదో కుక్క బిస్కెట్ వేసినట్టు రైతుల మీద కిసేసి రేపు ఎలక్షన్ పాల్గొంటాం. 42% అయినాకనే రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లో పోటీ చేయాలా, లేకపోతే మేము అడ్డుకుంటాం. బీసీ మహాసభకు సంబంధించి చాలా అయితే కుల సంఘాలు కావచ్చు, ఏదైతే ప్రజా సంఘాలు కూడా చాలా వరకు అయితే హాజరయ్యే పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు విశ్వకర్మకు సంబంధించి సంఘ నాయకులు అయితే మనతో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, బీసీల సాధనకై మీరు ఎలాంటి పోరాటం చేస్తున్నారు? ఈరోజు ప్రధానంగా హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద ధర్నాకు మీ సంఘీభావం ఎందుకు ఇస్తున్నారు? మేము ఇవాళ భారతదేశంలో ఇప్పటికి కూడా మేము 60% ఉన్నటువంటి బీసీలకు మాకు రిజర్వేషన్ సౌకర్యం కలగాలని చెప్పేసి మేము పోరాటం చేస్తుంటే ఎన్నో బీసీ కుల సంఘాలు అందరం కూడా బీసీలం ఏకతాటిపైకి వచ్చి ధర్నా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు కవితకు ఒక అగ్రవర్ణాల మహిళ అయినా కానీ బీసీల గురించి పోరాటం చేస్తున్నప్పుడు మనము వారు కూడా సహకరిస్తే మనకు ఇవాళ మిగతా అగ్రవర్ణాలు కూడా ఈ యొక్క బీసీల గురించి ముందరికి వస్తారు. ఇవాళ 42% ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఇవాళ ఏవో కుట్టి సాకులు చెప్పి కూడా దాన్ని మొట్టమొదటికి తీసుకొచ్చే ప్రక్రియ ఉంది. కాబట్టి మనం అందరం బీసీలం అందరం ఏకతాటిపైకి వచ్చేస్తేనే మనం 42% ఖచ్చితంగా సాధిస్తామన్న ఉద్దేశంతో ఇవాళ కవిత గారి యొక్క మీటింగుకు సాంఘీభావం తెలపడం జరుగుతుంది. అట్లాగనే మొన్న శాసన మండలిలో కూడా కవితక్క గారు మా కమ్మరి వడ్రంగులు, మేము విశ్వకర్మలము, దాంట్లో మా కమ్మరి వడ్రంగుల గురించి ఒక 4 నిమిషాలు మా యొక్క సమస్యలపై సుదీర్ఘంగా శాసన మండలి మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన సందర్భంగా వారిని అభినందించవలసిన విషయం ఉంది. కాబట్టి ఆమె పెట్టే
ప్రతి కార్యక్రమానికి కూడా మా యొక్క సాంఘీభావం ఉంటుంది అని చెప్పి తెలియడానికి మేము ఇవాళ ఇక్కడికి వచ్చినాం. అంటే కవిత అనే మహిళ బీసీ మహిళ కాదు, ఆమెకు బీసీలతో సంబంధం ఉంటుంది. గత 10 సంవత్సరాలు కాలయాపన చేసి ఈరోజు కొత్తగా రాజకీయ స్వలాభం కోసమే ఇలాంటి బీసీలందరినీ కూడా రెచ్చగొడుతున్నారని చెప్తున్నారు. ఇప్పుడు మాట్లాడుతారు మస్తు మాట్లాడతారు. గతంలో కూడా గత ప్రభుత్వాల కంటే ఎక్కువ కూడా బీసీల గురించి వీళ్ళు చేసిరు. కానీ ఇవాళ బీసీల గురించి ఒక అగ్రవర్ణాల్లో వచ్చేసి ఇలా ఒక ధర్నా చేయడం అంటే ఇది సువర్ణాక్షరాలతోటి లిఖించబడుతుందని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఓకే, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సంబంధించి 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. పైగా ఈ రానున్న నెల రోజుల్లో ఎన్నికలకు కూడా పోతుంది ప్రభుత్వం. దానికి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు? ఈ యొక్క 42% ఈ ప్రభుత్వము బీసీలకు ఇవ్వకుంటే ఆ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము పెట్టినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఓడగొట్టడానికి మేము బీసీలం అందరం కంకబద్దులమై ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాం. 42% వస్తే ఖచ్చితంగా వారిని కూడా మేము అభినందిస్తాం. ఓకే, మీరు చెప్పండి, ఎట్లాంటి కార్యాచరణ రూపొందిస్తున్నారు రానున్న రోజుల్లో మీ ఏదైతే విశ్వకర్మకు సంబంధించి? నా పేరు నాగారం భాస్కర్చారి, రాష్ట్ర తెలంగాణ విశ్వకర్మ మనమే సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నా. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు 60% ఉన్నటువంటి వాళ్ళను అనగదొక్కుతున్నటువంటి ప్రభుత్వానికి గుణపాఠంగా ఈరోజు ఈ వేదిక ఈ బీసీల గర్జన ఏర్పాటు చేయడం జరిగింది ధర్నా చౌక్లో. మరి మా వంతు కూడా మరి విశ్వకర్మీలకు కూడా అడుగడుగున అన్యాయం జరుగుతూ ఉన్నది. మరి మా విశ్వకర్మీలకు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కార్పొరేషన్ లేదు, మరి ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఇవ్వడం లేదు. మరి కార్పొరేషన్ అని చెప్పడమే జరుగుతుంది కాబట్టి కార్పొరేషన్ కావాలి మాకు ఖచ్చితంగా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే బీసీలకు ప్రాధాన్యతనిస్తున్నామని చెప్తున్నది, మరి వాస్తవంగా అట్లాంటి పరిస్థితులు ఏమన్నా కనబడతలేవా మీకు? లేదు, ఇది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రెడ్డి నియంత పోకడతో పోతున్నది కాబట్టి బీసీలందరం ఏకం కావాల్సిన అవసరం ఉంది, ఆసన్నమైంది. బీసీలు తెలుసుకుంటే ఏదైనా ప్రభుత్వాన్ని కూల్చే దిశగా కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీరు చెప్పండి, ఎట్లా చూసారు? సభకు వచ్చారు కదా, ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వాన్ని? నా పేరు గంధాల శ్రీనివాసాచారి. మేము తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ మనమయ సంఘం కోశాధికారిగా ఉన్నాము. మేమేంటంటే ఏదైతే కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చారో బీసీకి ఆ 42% ఇప్పుడు జరిగే ప్రాంతీయ ఎలక్షన్లు కానీ సర్పంచ్ ఎలక్షన్లు కానీ మన కార్పొరేషన్ ఎలక్షన్లో మాత్రం ఆ లెక్క ప్రకారం మనకి ఇచ్చినట్టయితే మేము తప్పనిసరిగా అన్ని ప్రభుత్వాలకు కూడా సపోర్ట్ చేస్తాం. ఎప్పుడైతే మేమెంతో మాకంతా అనే నినాదంలో మాకు అన్యాయం జరుగుతుంది, మాకు అన్యాయం జరగకుండా ఉండడానికి మేము ఇప్పుడు ఈ ఏదైతే ధర్నా తలపెట్టినో దానికి సంఘీభావం తెలపడానికి వచ్చినాం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తాం ఖచ్చితంగా బీసీలకు అని చెప్తుంది. వారు నిర్ణయించిందే, వాళ్ళు మాట్లాడిందే ఈ కామారెడ్డి డిక్లరేషను. దాని ప్రకారము నిర్ణయం తీసుకోకుండానే ఎలక్షన్లకు పోతున్నారు కాబట్టి మేము ఇప్పుడు మళ్ళీ ధర్నా చేయవలసిన అవకాశం ఏర్పడ్డది. నా పేరు ఆదిమూలం వెంకటాచారి, తెలంగాణ మనమయ సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు గవర్నమెంటు 42% ఇస్తా అని చెప్పి ఏదో ఓట్లు ముందల ఇచ్చి వెనుకకు జరుగుతున్నారు. ఈ ఓట్లు అని చెప్పి ఏదో ఇస్తామంటున్నారు. ఆ ఇస్తామని ఇంతవరకు కూడా ఏది మాకు డిక్లరేషన్ కాలేదు. మాకు విశ్వకర్మలకు చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఈ సమస్యలన్నీ ఈ కవితక్క గారికి మేము ఇంతకుముందే విన్నవించుకున్నాము. అవన్నీ కూడా మాకు చేస్తాదని చెప్పి మాకు మాట ఇచ్చింది. అందుగురించే ఈ బీసీ ధర్నాకు మేమందరం కూడా సంఘీభావం తెలుపుతున్నాము. జై విశ్వకర్మ, జై మనమయ. ఈరోజు కవితక్క గారు చేసే ధర్నాకి మేము విశ్వకర్మ మనమయ సంఘం తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తున్నాము. మాకు బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ కానీ, మా చట్టసభల్లో మాకు ఉండాల్సిన రిజర్వేషన్ కానీ, మరి మాకు దక్కాల్సిన వాటా మాకు దక్కట్లేదు. దానికోసం మేము ఎంత దూరమైనా పోతాము. మా విశ్వకర్మలు ఎక్కడున్నా కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రతి ఒక్కరము ధర్నా చేసి ఈ ధర్నాకు మేము మద్దతు తెలుపుతూ మా విశ్వకర్మ సంఘం తరఫున మనమయ సంఘం తరఫున మేము మా అధ్యక్షుల వారు సుంకోజు కృష్ణమాచారి ఆధ్వర్యంలో ఈ ధర్నా ప్రోగ్రాం రావడం జరిగినది. రోజు బీసీ గర్జనకు వచ్చిన మన కుల బాంధవులందరికీ శనార్థులు. ఈ మన బీసీలో మాకెంతో వాటా సంపాదించుకోనికి ఈరోజు బీసీ గర్జనకు వచ్చినాం. వచ్చినందుకు మేము ఒక్కలేమే కాదు, అన్ని అగ్ర కులాలు తెలంగాణలో ఉన్న 36 కులాలు ఇక్కడికి రావడం జరుగుతుంది. బీసీ గర్జన ఏంటంటే రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో మేమెంతో మాకంతా అనే నినాదంతో ముందుకు వస్తున్నాం కనుక ఈ బీసీ గర్జన విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. జై కుర్మా. ఈరోజు బీసీల హక్కుల సాధనకై మా ఆది నాయకురాలు
శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని, అలాగే కులగణన నిర్వహించి ఏ కులానికి వాటా ఆ సందర్భంగా హక్కులు ఇవ్వాలని చెప్పి బీసీ గర్జన పేరిట ఇవాళ ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మా కుర్మ కులం పక్షాన ఆ అక్కగారికి పాదాభివందనాలు తెలియజేస్తూ, అక్కగారి మీద పూర్తి విశ్వాసం ఉంది. బీసీల పట్ల ఇంత ప్రేమానుభూతితో ఒక ఆది నాయకురాలు కల్వకుంట్ల కవిత గారు మాకు ఈ విధంగా 42% రిజర్వేషన్ ఇప్పించేంత వరకు పోరాడతానని ముందుకు వచ్చినందుకు మా అందరి తరఫున ఆమెకు కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. జై కుర్మా. ఈరోజు కల్వకుంట్ల కవితక్క గారు నిర్వహిస్తున్నటువంటి బీసీ మహాగర్జనకు కుర్మ యువ చైతన్య సమితి తరఫున పెద్ద ఎత్తున రావడం జరిగింది. బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఈరోజు ప్రభుత్వానికి కళ్ళకు కట్టినట్టు చూపెట్టడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఈరోజు గొర్రెలను వీళ్ళు అక్రమాలకు పాల్పడ్డారని నగదు బదిలీ చేస్తామని చెప్పడం జరిగింది కుర్మలకు ముఖ్యంగా. అదేవిధంగా స్థానిక సంస్థ ఎలక్షన్లో కూడా రిజర్వేషన్లు అన్నారు, బీసీ లెక్కలు అన్నారు. వాస్తవానికి మా ఇంటికే రాలేదు బీసీ లెక్కలకు. ఈరోజు బీసీ లెక్కల పేరిట కూడా బీసీలను మోసం చేయడం జరుగుతుంది. దీని మీద కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. కుర్మలకు నామినేటెడ్ పోస్టులు అన్నారు, రాజకీయంగా వీళ్ళకి అవకాశం కల్పిస్తా అన్నారు. ఈరోజు వాళ్ళు గెలిచి సంవత్సరం అయినప్పటికీ ఎలాంటి చర్యలు లేవు. కుర్మలు మోసపోతున్నారు, అదేవిధంగా బీసీలను కూడా మోసం చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి కవితక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. జై కుర్మా. ఈరోజు బీసీ గర్జన కార్యక్రమానికి వచ్చిన మా కుల బాంధవులు దాదాపు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే ఈ బీసీ గర్జనలో మేము డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు ఏదైతే కులగణన చేపట్టిందో కాంగ్రెస్ గవర్నమెంట్ మేమందరం అభినందిస్తున్నాం, మేమందరం సంతోషిస్తున్నాం. కానీ నిజంగా స్థానిక సంస్థలు ఎలక్షన్లలో కులగణన నిజంగా పాటించాలి. ఆ ప్రాతిపదికన మీరు ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీలను కానీ టికెట్ ఇచ్చినట్టయితే ఈ రాష్ట్రంలో మొత్తం సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ బీసీలే అవుతారు. కానీ మీరు అది పాటించకుండా ఏదో ఓట్లు కొల్లగొట్టడానికి కులగణన చేపట్టినామంటే అది సమంజసం కాదు. మేము మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఆ కులగణన పూర్తి చేసి ఆ ప్రాతిపదికనే సీట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అన్యాయానికి గురవుతున్నారు అంటున్నారు, వాస్తవం అనుకోవచ్చు? తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తట బీసీలు అన్యాయానికి గురవుతున్నారు. ఉన్న జనాభా ఎంత, అధికారం అనుభవించేటోళ్ళు ఎంతమంది? ఇప్పుడున్న మంత్రివర్గంలోనే బీసీలకు ఎంతమందికి అవకాశాన్ని కల్పించిండు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ? చెప్పండి. రేవంత్ రెడ్డి అనేటైనే కామారెడ్డి డిక్లరేషన్లో క్లియర్ కట్గా చెప్పిండు 41% రిజర్వేషన్ ఇస్తాము 100 రోజులలోనే అని చెప్పేసి. 100 రోజులు దాటిపోయింది, 390 రోజులు అయిపోయింది. ఇప్పటి వరకు కూడా బీసీలకు చేసింది ఏం లేదు. సబ్ కమిటీలు, సబ్ ప్లాన్లు పెట్టి 20,000 కోట్లు మంజూరు చేస్తాం ప్రతి ఏడాదికి అని చెప్పిండు. 150 కోట్లు మాత్రమే మంజూరు చేసిండ్రు ఇప్పటి వరకు. ఎవరికి లేదు, నేతన్నకు లేదు, గీతన్నకు లేదు, కురుమన్నకు లేదు, గొల్లన్నకు లేదు. అన్ని సంక్షేమ పథకాలను అన్ని ఎవ్వి ఇవ్వకుండా మొండి చేయి చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. అంటే గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది బీసీలను, మేము వచ్చిన వెంటనే బీసీని పీసీసీ అధ్యక్షునిగా చేసినామని ప్రభుత్వం చెప్తుంది. పీసీసీ అధ్యక్షునిగా చేయడం కాదు, ముఖ్యమంత్రిని చేయమని చెప్పండి, ఓకేనా? వాళ్లకు బీసీల మీద అంత చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి సీట్ ఇవ్వమని చెప్పండి. మా సీట్లతోటి గెలిచిండ్రు, మా నాయకత్వంతో ఎదిగిండ్రు, వాళ్ళు మాత్రం కుర్చీలల్లో కూసుకొని కులుకుతున్నారు. ఓకే అక్క, 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు, మరి ఎన్నికలకు కూడా పోతున్నారు, దాన్ని మీరు ఎలాంటి సంబంధం చెప్పారు? ఎప్పుడు ఎన్నికలకు? ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అంటున్నారా? స్థానిక సంస్థల ఎన్నికలకు పోయే దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డికి ఉన్నదా? సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిండు. తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెడదామని చూస్తున్నారు. అందుకే భయంతో ఎన్నికలకు పోతలేడు. మళ్ళేదో 2 పథకాలను, అదే ఇదివరకు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలల్లో లేని పథకాలను ఏవో ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరైతే తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి మాటలను నమ్మే ప్రసక్తి లేదు. అంటే బీసీలకు సంబంధించి చాలా మంది మేధావులు మహిళలు ఉన్నారు, వారందరినీ పక్క పెట్టి కవితనే ఉద్యమాన్ని ముందడికి పోయే అవసరం ఏముంటుందని కాంగ్రెస్ చెందినటువంటి మహిళలు ఆరోపిస్తున్నారు. అందరినీ పక్కకు పెట్టి కవితక్క గారు బీసీ ఉద్యమంలో పోరాడతలేరు. అందరినీ కూడగట్టుకొని
నేను మిమ్మల్ని ముందుండి నడిపిస్తా, మీరు ముందుండండి నేను వెనుకుంటా అని నడిపిస్తున్నారు. ఆమె ఒక ఎంపీ, మాజీ ఎంపీ, ఆమె ఇప్పుడు ఎమ్మెల్సీ. ఒక నాయకురాలికి, ఒక ఎమ్మెల్సీకి, ఒక ఎంపీకి గిదే పోరాటం చేయాలి, గిదే పోరాటం చేయాలి అనేసి పరిమితులు ఉండేవి. ఎవరి సమస్యల మీదనైనా పోరాటం చేసే హక్కు, అధికారం వాళ్ళకు ఉంటుంది. దాన్ని స్వాగతించాలి. కానీ ఆమె మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే కవితక్క గారి విషయం అందరికీ తెలిసిందే. ఆమె మహిళా ఉద్యమం, మహిళది జంతర్ మంతర్ దగ్గర మహిళా రిజర్వేషన్ మీద కొట్లాడింది. మహిళా రిజర్వేషన్ సాధించినాం. తర్వాత బీసీల మీద కూడా కొట్లాడుతుంది. బీసీ ఉద్యమంలో కూడా కొట్లాడి ఎక్కడ పేరు తెచ్చుకుంటుందో, బీసీలకు ఇంకెక్కడ దగ్గర అవుతుందో అనేసి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అంటే దీనికి సంబంధించి కేవలం బీఆర్ఎస్ నాయకులు మాత్రమే హాజరవుతారు, బీసీలకు ఎట్లాంటి సంబంధం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరి మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు హాజరవుతున్నారా, ప్రజలందరూ వచ్చి హాజరవుతున్నారా, బీసీ సంఘాల నేతలందరూ వచ్చి హాజరవుతున్నారా అనేది మీ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారానే వాళ్ళందరినీ చూపించి చెప్పండి వాళ్ళకి. ముదిరాజ్ సమాజ వర్గానికి సంబంధించి శ్రీకాంత్ ముదిరాజ్ మనతో ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే 42% వల్ల రాష్ట్రంలో బీసీలు డెవలప్ అవుతారు అనుకోవచ్చు? రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీల్లో భాగంగా బీసీలకు 23% ఉన్నటువంటి రిజర్వేషన్లను 42% పెంచి బీసీల యొక్క ప్రాతినిధ్యాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేస్తానని ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చి ఈరోజు ఏడాది గడుస్తున్న బీసీల పట్ల, బీసీలకు ఇచ్చినట్టు హామీల పట్ల ఈరోజు మాట్లాడకపోవడం రేవంత్ రెడ్డి గారి యొక్క చిత్తశుద్ధి బీసీల పట్ల ఏ విధంగా ఉందో అర్థమవుతా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు బీసీలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి మరిచినటువంటి తరుణంలో కవితక్క గారి నేతృత్వంలో యావత్తు సబ్బండ బీసీ వర్గాలు కవితక్క యొక్క నాయకత్వాన కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడానికి సిద్ధమైనారు. బీసీలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా 42% రిజర్వేషన్లు, అలాగే ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ వర్క్లలో 42% రిజర్వేషన్లు ఇవ్వడంతో పాటుగా ఆయా కులాలకు సబ్సిడీ కింద ఇస్తానటువంటి కుల వృత్తులకు సాయం చేస్తానటువంటి పనులను అందించడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి ఖచ్చితంగా కవితక్క నేతృత్వంలో సబ్బండ వర్గాలైనటువంటి బీసీ వర్గాలు కవితక్క నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పైన పోరాటం చేసి ఖచ్చితంగా బీసీలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి సాధించే వరకు కూడా పోరాటం చేస్తామని బీసీ బిడ్డగా, ఒక మిద్రాస్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విద్యార్థి నాయకుడిగా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నా. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఏదైతే బీసీలను నిర్లక్ష్యం చేసింది, మేము వచ్చిన వెంటనే వాళ్ళకి ఇస్తా అన్నటువంటి 42% రిజర్వేషన్ ఏదైతుందో దానికి మేము కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం చెప్తుంది. కట్టుబడి ఉండి అని మాట చెప్పడం కాదు రేవంత్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ వర్కుల్లో కానీ రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థల తర్వాత చేస్తే బీసీలకు జరిగేటువంటి న్యాయం ఏముంటుందని మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా బీసీలకు ఇచ్చినట్టు హామీ ఏదైతే ఉందో ముఖ్యంగా 23% 42% పెంచి రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రవేశపెట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బీసీ బంద్ కావచ్చు, ఇతర ఏదైతే కుల సంక్షేమ పథకాలు కావచ్చు, ఏదైతే ముద్రాలకు సంబంధించి చేపలు కావచ్చు, అలాగే గీత కార్మికులు కావచ్చు, యాదవులకు కావచ్చు, కొన్ని ఏదైతే ప్రవేశాలు పెట్టిన సందర్భంలో ఇప్పుడు అవి అమలవుతున్నాయి అనుకోవచ్చా? ఈ ముఖ్యమంత్రి అసమర్థ పాలన వల్ల, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేతగానితనం వల్ల గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక సమర్థవంతమైనటువంటి తీరులో బీసీలను అభివృద్ధి పరచడమే లక్ష్యంగా, బీసీల అభ్యున్నతి లక్ష్యంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలను, బీసీల అభివృద్ధి కోసం ఆయన చేపట్టినటువంటి పథకాలను ఈరోజు అమలు పరచకుండా ఆయనకు ఎక్కడ పేరు వస్తుందని బీసీలపై కుట్రతో, ఈరోజు కేసీఆర్ గారిపై కుట్రతో బీసీలపై కుట్ర చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఆనాడు బీసీల అభివృద్ధి లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ముదిరాజులకు చేపలపై సబ్సిడీలు, అలాగే యాదవ్ సోదరులకు దాదాపు 80% సబ్సిడీతో గొర్రెపిల్లల మేకపిల్లల పంపిణీ చేసినటువంటి సందర్భాలు మనం చూసినాం. కానీ ఈ ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం గడుస్తున్నా కూడా ఈ రోజు వరకు కూడా గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక్క పథకాన్ని కూడా చేపట్టకపోగా బీసీలకు ఇచ్చినటువంటి హామీల పట్ల నిర్లక్ష్యం చేస్తూ బీసీలపై కపట ప్రేమను చూపిస్తూ ఉన్నది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గతంలో చాలాసార్లు బీసీలకు సంబంధించి సమావేశాలు, ధర్నాలు చేసిర్రు, మహాసభలు కూడా పెట్టిరు, అవి ఏమి కూడా ఇంపాక్ట్ చేయలేదు. ఇది చేస్తే అనుకోవచ్చా? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నది కవితక్క గారి నేతృత్వంలో బీసీలను సమయత్తం చేసి కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చినట్టు హామీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవి నెరవేర్చేంత వరకు కవితక్క గారి నేతృత్వంలో సబ్బండ బీసీ వర్గాలు అడుగడుగున అనువనున కాంగ్రెస్ పార్టీ నాయకులను, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని ఎక్కడికక్కడ నిలదీసి కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీని
కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి చేసేటువంటి ప్రయత్నం చేస్తామనే విషయాన్ని కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు బీసీల సభ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఈరోజు రేవంత్ రెడ్డి పాలన ఏమాత్రం అసద్దంగా ఉందని చెప్పేసి బీసీల తరపున మా కవితత్త గారి నేతృత్వంలో బీసీల సభ పెట్టుకోవడం జరిగింది. ఆనాడు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఈరోజు ఏమాత్రం బీసీలని పట్టించుకోకుండా బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నిర్లక్ష్యంగా తిరుగుతుండని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఈ రేవంత్ రెడ్డి ఏదైతే హామీలు ఇచ్చిండో అది తక్షణమే బీసీలకి నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బీసీలు ఓట్లు ఆయనకి వేయడానికి ముఖ్య కారణం ఏంటంటే బీసీలు బాగుపడతాం, మేము బీసీలను ముందుకెళ్తాం, బీసీ సామాజిక వర్గం మేమంటూ గుర్తింపు వస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డికి అందరు కలిసి ఓట్లు వేస్తే ఈరోజు బీసీలను పట్టించుకోవడం లేదు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఈరోజు ఉస్మానియా విద్యార్థిగా నేను చెప్తున్నా, నువ్వు కానీ బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే నిన్ను ఎక్కడికక్కడ అడ్డుకొని మీ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి బీసీల హామీలను నెరవేర్చేదాకా పోరాడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. బీసీల కోసం కొట్లాడుతున్నాం, మాకు ఐతక్కతోనా తగ్గేదేలే. జై బీసీ. ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. సావిత్రిబాయి గురించి అందరికీ తెలుసు, ప్రధాన ఉపాధ్యాయురాలు, టీచరు. ఆమెని నిదర్శనంగా తీసుకొని మేమందరము ముంగటికి సాగాలని వచ్చాము. అలాగే బీసీల కోసము మేమందరం వచ్చాము. మేము అంబర్పేట నియోజకవర్గం నుంచి వచ్చాము. అక్కకు మద్దతుగా, అలాగే మా బీసీ మహిళలకి మద్దతుగా మేము వచ్చాము. ఏవైతే రేవంత్ రెడ్డి గారు మీరు బీసీలకు అన్యాయం చేస్తున్నారో దయచేసి గుర్తించి మా బీసీల కోసము మీరు రండి. బీసీలో 106 కులాలు ఉన్నాయి, కాకపోతే అగ్రకులాలు 4 మాత్రమే ఉన్నాయి. ఈ అగ్రకులాలకి న్యాయం చేస్తున్నారు మీరు, మా బీసీలకు న్యాయం చేయట్లేదు. బీసీల ఓట్లు కావాలి కానీ మాకు పదవులు లేవు. దయచేసి ఆలోచన చేయండి. మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము, గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. అలాగే మేము చేస్తున్నాము సభలు, కాకపోతే సంతాపాలు మాత్రము చేయము. మీరు దయచేసి అర్థం చేసుకోండి. బీసీలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి తల ఉంచి మెడలుంచి ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిండో తనే 42% స్థానిక ఎన్నికల లోపల నేను రిజర్వేషన్ కేటాయిస్తున్నాడు కదా, అది కేటాయించేంత వరకు మేము మా పోరాటం, మా కవితక్క పోరాటం ఆగది. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు బీసీలందరూ ఏకం చేసింది కవితక్క. ఈ బీసీ చిన్న సభ ఇది ట్రైలర్ మాత్రమే, ఇంకా రాబోయే రోజుల లోపల విప్లవం సృష్టిస్తుంది. నేను ఈ సందర్భంగా మా కవితక్కకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను బీఆర్ఎస్ పార్టీ గోషామల్ నియోజకవర్గం, ఇవాళ నా నియోజకవర్గంలో అత్యధికంగా బీసీలు ఉన్నారు. వారికి రాజ్యాధికారం కోసము చట్టసభల్లో రాణించడానికి మా కవితక్క కంకణం కట్టుకుంది. వారికి పూర్తిగా సహకరిస్తాం, వారి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తాం. గతంలో ఏదైతే బీసీలకు ఇచ్చినటువంటి బీసీ బంద్ కావచ్చు, ఇతర కుల సంఘాలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అవన్నీ ఇప్పుడు కూడా ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదు అంటున్నారు. మీరేం చెప్పదలుచుకున్నారు విషయం? అదే కదా, దాని గురించే కదా ఈ ధర్నా. ఇంప్లిమెంటేషన్ అయితే లేదు అనే కదా, ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ కావాలని మేము చెప్తున్నాం. ఇవాళ ఏంది అని అంటే ఇవాళ ఎవరు ఆపలేరు, ఒక విప్లవం వచ్చింది. ఇవాళ మంచి నాయకత్వం దొరికింది మాకు, అందరినీ ఒక తాటి మీద తీసుకురానికి. పొలిటికల్గా 2 ఉంటాయి భయ్య. ఒకటి కన్సెన్సస్, ఎవరి దగ్గర సామర్థ్యం ఉంటుందో, ఎవరైతే నాయకత్వంలో అందరూ కలుస్తారో వారి నాయకత్వాన్ని తీసుకుపోయి బీసీల యొక్క హక్కులను సాధించుకుంటాం. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తా అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసి మరి ఆ రోజు అధికారంలోకి వచ్చింది. మరి జనవరి ఫిబ్రవరి ఎలక్షన్స్ పెడతా అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు ఇచ్చిన వెంటనే మరి ఏ మాట మీరు 42% బీసీ ప్రజలకి మరి ఇస్తామని చెప్పారో అదే మాట మీద ఉండాలని, ఒకవేళ మీరు అది కాకుండా ఆ పర్సంటేజ్ కనుక తక్కువ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో గల్లీలో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క బీసీ సోదరుడు, ప్రతి ఒక్క బీసీ సోదరి మరి అందరూ కూడా జాగృతమై మేల్కొని ఉన్నారు. ఈరోజు మీరు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ మరి బీసీలకు గనక తగిన వాటా 42% గనక ఇవ్వకపోతే వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మరి తగిన గుణపాఠం చెప్పడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా మరి సిద్ధమై ఉన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, ఉదయపూర్ డిక్లరేషన్ కావచ్చు, ఏ డిక్లరేషన్ అయినా ఏం లేదు. రాహుల్ గాంధీ గారు దేశంలో కులగణన చేస్తామని చెప్తా ఉన్నాడు.
వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తే ఆల్రెడీ ఇక్కడ అధికారంలో ఉన్నది కాబట్టి ఇక్కడ కులగణన చేసి బీసీలకి సరైన న్యాయం చేయాలని ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర మరి మహాసభ పేరుతోటి కవిత గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున కుల సంఘ నాయకులు మరి వివిధ కులాలకు సంబంధించినటువంటి నేతలందరూ వస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మరి ఆ మాట ప్రకారం నిలబెట్టుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బ్రదర్, బీసీలంత ఒక్కటైతే భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అంతే ఓటక్కిచ్చిండు, గొర్రెగాసుకునే మా గొల్లమల్లయ్యకు కూడా అంతే ఓటక్కిచ్చిండు. ఆఖరికి సఫాయి కార్మికురాలకు కూడా ఓటక్కు అంతే ఇచ్చిండు. సరే, రిజర్వేషన్లు పెట్టాలి, అణగారిన వర్గాలు అవేర్నెస్ ఉండదు, కానీ మన ఓటు మనం వేసుకుంటుంటే భారతదేశంలో ఉన్న 543 ఎంపీలు గెలుస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రిజర్వేషన్ 119 రిజర్వేషన్ అన్ని ఎమ్మెల్యేలు మేమే గెలవచ్చు. ఓట్లేమో అమ్ముకుంటారు, మా సోదరులు వచ్చేమో బీసీలకు రిజర్వేషన్ అని మాట్లాడతారు. ప్రజలకు బీసీలకు ఎస్సీలకు అవేర్నెస్ వస్తే చాలు, కానీ బీసీలకు రాజ్యాధికారం మజా తెలుస్తలేదు. మడుగు బంగారం కన్నా మాసమెత్తు అధికారం గొప్పది. కొంతమంది బీసీ నాయకులలో ఎట్లా మొదలయ్యారంటే ఈ బీసీ సంఘాలు పెట్టుకొని షెల్రా బలరాన్ని కొట్టి కొమ్ములకు బేరం పెడతారు వాళ్ళ అగ్రవర్ణాలకు, రాజకీయ పెట్టుబడిదారులకు. దాన్ని ప్రజలల్లో అవేర్నెస్ తెస్తే చాలు. ఇవాళ బీసీల మీద పెద్ద పాలకులు కుట్ర చేస్తారు. ఏం చేస్తారు అంటే విద్యను ప్రైవేట్ వాళ్ళని ప్రోత్సహించి ఒక స్కూల్లో చదవాలంటే, హై స్కూల్ చదవాలంటే సంవత్సరానికి 3 లక్షలు కట్టాలి. బడుగు బలైన వర్గాల దగ్గర డబ్బులు లేవు. వీళ్ళకి ఆ విద్య, నాణ్యమైన విద్య అందలేకపోతుంది. కేసీఆర్ గారు ఉండగా గురుకులాలు తెచ్చి ఒక బడుగు బలైన వర్గాలను బలోపేతం చేయాలి, వాళ్ళని విద్యాబుద్ధులు నేర్వాలనే సంకల్పంతో పాఠశాలలు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దాదాపు 48 మంది బడుగు బలైన వర్గాలకు చెందిన విద్యార్థులు చచ్చిపోయారు. పాపం వాళ్ళది ప్రాణం కాదా? ఒక్కరికి కూడా ₹1 ఎక్స్గ్రేషియా కాదు. అట్లా మళ్ళీ చూసిన పాపాన పోలే విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారు. అంటే గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలను పట్టించుకోలేదు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ నేతను పీసీసీ అధ్యక్షునిగా చేసామని వాళ్ళు చెప్తున్నారు. బీసీ నేతను పీసీసీ అధ్యక్షుని చేస్తే రాష్ట్రంలో ఉన్న బీసీలకి ఏం బువ్వకూర వస్తుంది అనుకున్నావా, లేకపోతే మెట్రిక్ పాస్ అయ్యే సర్టిఫికెట్ వస్తాడు అనుకుండా? ఎవరున్నా ఇవాళ ఎగ్జాంపుల్ 19 ఎంపీ ఎమ్మెల్యే సీట్లు ఎస్సీలకు రిజర్వేషన్ ఇచ్చిండు అంబేద్కర్ గారు. ఎవరు గెలుస్తురే? ఎవరినో కూల్ చేసుకునే మాదిగా మల్లయ్య గెలుస్తుండా, ఇంకో నాగల్తుండే మాలమల్లయ్య గెలుస్తుండా? వివేక్ వెంకటస్వామి, వినోద్ వెంకటస్వామి, ఆయన మన్మడు వెంకటస్వామి వాళ్ళే గెలుస్తారు. డబ్బున్నోందే రాజ్యం. ఇవన్నిటిని కనిపెట్టే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికి కడు నిరుపేదకు అత్యంత ధనికునికి ఒకే ఒక ఓటు హక్కు సమానమైంది. ఆ ఓటు హక్కును వినియోగించుకునే బుద్ధి మన ప్రజల్లో వచ్చినాడు తప్పకుండా బీసీలకు రాజ్యాధికారం వస్తుంది. ఆ రాజ్యాధికారం వచ్చినాడే బీసీలకు నాణ్యమైన విద్య వస్తేనే బీసీల భవిష్యత్తు బాగుపడుతుంది. ఇంకొకటి జరగబోతుంది, నేను ఎవరికి ఏ మేధావికి తెలియని సత్యం చెప్తా ఉన్నాం. వెనకట ఒక 50 ఏళ్ల క్రితం ఈ భూస్వామ్య వర్గాలకు, అనగారిన ఈ దొరలకు వ్యతిరేకంగా నక్సలిజం వచ్చింది. అవేర్నెస్ వచ్చినాక నక్సలిజం అంతమైపోయింది. కానీ ఇది రాజకీయ కుట్రతోటి బడుగు బలహీన వర్గాలను అనగదొక్కే కార్యక్రమం మొదలైంది. ఈనాడు బీసీలు అట్టడుగు స్థాయికి తొక్కబడిన తర్వాత సునామీలాగా ఉద్యమం నక్సలిజం కన్నా గొప్ప వ్యతిరేకం వచ్చే పరిస్థితి భారతదేశంలో ఉంది అనే విషయాన్ని నేను మనవి చేస్తాను. ఓకే అన్న, గతంలో మనం అంటే బీసీకి సంబంధించిన సమావేశాలు, ఉద్యమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో కూడా మళ్ళీ ధర్నా చేస్తున్నాం. ఇదేమన్నా ప్రభుత్వానికి ఇంపాక్ట్ చూపెడతా అనుకోవచ్చా? కవితక్క గారు బలహీన ఆమె ఒక నాయకురాలు, ఉద్యమ స్ఫూర్తి ఉన్న నాయకురాలు. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడింది. ఇలా బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందని కొట్లాడుతుంది. తప్పేముంది? ఇలా బడుగు బలహీన వర్గాల నాయకులందరూ పీసీ దుకాణం పెట్టుకుంటారు. ఒకడు ఎమ్మెల్సీకి అమ్ముతాడు, ఒకడు ఎంపీకి అమ్ముతాడు, ఒకడు ఇంకో దానికి అమ్ముతావుర్రు. ఆమె నికార్సైన బీసీలకు
అన్యాయం జరగకుండా పోరాటం చేస్తుంది, తప్పేం లేదు. ఆమె మంచి పోరాట పటిమ ఉన్న నాయకురాలు. ఓకే, గతంలో బీసీలకు సంబంధించి బీసీ బంధు పథకం ఉంటుండే. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే కుల సంఘాలకు సంబంధించి చాలా వరకు కూడా వాళ్ళకు కొద్దిగా ఆర్థిక సాయం చేసే సందర్భాలు కూడా ఉన్నాయి కదా, మరి అవన్నీ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో? అవి ఏ చేస్తలేరండి. సామాజికంగా కొద్దిగా సాంఘికంగా వెనుకబడిన వర్గాలకు మద్దతు తెలపడానికి చేసిర్రు. మొత్తం మీద చేపలు తినబెట్టుడు కాదు, చేపలు పట్ట నేర్పాలి. బీసీలు ఎస్సీలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే స్థాయి వచ్చినాడే ఈ కులాలు బాగుపడతాయి. అవి అన్నీ ఆ స్థాయి నిలబడరా కానీ పడదసాటు పోయి ఓటేసే ఓటు మనోనికి మనం వేసుకుంటే అన్నీ మనకే వస్తాయి. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పింది. బీసీలకు స్థానిక సంస్థల సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లలో రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పింది. ఆ రిజర్వేషన్ పైన ఈరోజు వరకు ఏమీ నోరు మెదపడం లేదు. కవితక్క ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చౌక్లో అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో, బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏది తండోపతండాలుగా బీసీ ప్రజలు అంతా, కుల నాయకులు అంతా వచ్చి పెద్ద ఎత్తున ఇది ప్రోగ్రాం చేస్తున్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్ కళ్ళు తెరిచి రానున్న రోజుల్లో బీసీలకు 42% స్థానిక సంస్థలో రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతున్నాం. కామారెడ్డి సభలో డిక్లరేషన్ చేసిండు బీసీ డిక్లరేషన్ రేవంత్ రెడ్డి గారు. మా పార్టీ అధికారంలోకి వస్తే 42% మీకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అన్నాడు. ఇప్పుడు స్థానిక సంస్థలు రాబోతూ ఉన్నాయి. రెండవది ఏంటంటే కులగణన చేసి బీసీలు ఎంతమంది ఉన్నారు, ఏ కులానికి సంబంధించిన ఏ జాతి ఎంతమంది ఉన్నారు అనేది డిక్లేర్ చేస్తా అన్నాడు. కులగణన అయిపోయింది, కానీ దానికి సంబంధించి ఇంకా ఏ మాత్రం స్పష్టత రాలే. ఎంతమంది ఎన్ని జాతులు ఉన్నాయనేది వస్తే మాత్రం వీళ్ళు ఆగరు అనేది ఒకటి ఆయనకు తట్టింది. ఎందుకంటే బీసీలు పెద్ద ఎత్తున ఉంటారు ఈ రాష్ట్రంలో, కాబట్టి దాన్ని నిగూఢంగా ఉంచిండు. కాబట్టి మాకు నెక్స్ట్ స్థానిక సంస్థల ఎలక్షన్లలో మాకు 42% రిజర్వేషన్ నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నువ్వు నెరవేర్చాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేది ఇక్కడ మీటింగ్ యొక్క ఉద్దేశం. ఇది జరుగుతూ ఉంటే వాడోడు నిన్న మొన్న వచ్చిరానోడు ఏమంటా ఉన్నాడు, కవిత గారు ఏం చేసేది అంటుండు. కవిత గారు ఏంది బీసీల గురించి మాట్లాడారు, మరి నువ్వేమనిరా మాట్లాడేది? మరి రేవంత్ రెడ్డి బీసీ డిక్లరేషన్ చేస్తుంటే నువ్వేడబన్నావురా? మరి నువ్వు ఒక రెడ్డి అయినా మాట్లాడుతూ ఉంటే, ఒక రెడ్డి వాడు మాట్లాడుతూ ఉంటావు, నువ్వేడబన్నావు? మరి నువ్వు బీసీ ఎమ్మెల్యే అని ఇవాళ మాట్లాడుతూ ఉన్నావు. నీకు ఇవాళ లేచిందా? ఇవాళ నిద్ర వచ్చిందా నీకు? ఇవాళ నువ్వు మేలుకున్నావా? నువ్వు దుండపోతు మీద వాన పడ్డట్టు మేము వరుతా ఉంటే నువ్వు ఎన్నడూ మాట్లాడను, ఇప్పుడు మాట్లాడుతావు. దమ్ముంటే నువ్వు ఇంప్లిమెంట్ చేయి, నువ్వు దమ్ము ధైర్యం ఉంటే ఇంప్లిమెంట్ చేయి. నీ కాంగ్రెస్ గవర్నమెంట్ 420 హామీలు ఇచ్చింది. నువ్వు 420 హామీలు ఒక 20 చెప్పమంటే ఇప్పుడు దమ్ముంటే చెప్పరా నువ్వు ఎవడిమో నువ్వు మాట్లాడటం. కాబట్టి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఆ బీసీల గురించి మాట్లాడలేదు అంటే ఒక్కొక్కటి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బీసీలకు ఎవరండి ఈటల రాజేందర్? ఎవరు ఈటల రాజేందర్కు శాసనసభ పక్ష నేతగా పెద్ద ప్రియారిటీ ఇచ్చిళ్ళు. నువ్వు బీజేపీ ఏం చేసింది? బీసీని సీఎంని చేస్తా అని చెప్పి పెట్టిళ్ళు. ఏమైందా? ఇప్పుడు ఉండా బీసీనే పీకేసినావు. నువ్వు బీజేపీనివి, నువ్వు ఉండ బీసీని అధ్యక్షుడు ఉంటే పీకేసిండు. ఇప్పుడు మీ పార్టీ రెడ్డి రాజ్యం మీద నడుస్తూ ఉన్నది. మీరు రెడ్డి రాజ్యంలో బీసీలకు ఏం ప్రియారిటీ ఇచ్చినావు? నువ్వు ఎంతమంది మంత్రులు ఉన్నారు? నీ మొత్తం రెడ్డిలో ఉండరు, నీ చుట్టుపక్కల మొత్తం నీ కోటరీ ఉన్నది. మరి నువ్వేం చేస్తూ ఉన్నావు? నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ సిగ్గు శరం ఉండాలి, కొంచెం అన్న సిగ్గు శరం ఉండాలి. 420 హామీలు ఇచ్చినావు, నీకు సిగ్గు శరం ఉన్నదా? ఒక్కటి చెప్పు, నీ ముక్కు రాకుతా నీకు ఇక్కడ. నువ్వు ఒక 100 చెప్పు, నువ్వు దమ్ముంటే ఒక 100 చెప్పమని రేవంత్ రెడ్డిని. 420లో ఒక 100 చెప్పమని దేనికంటే దానికంటే సవాల్ విసురుతా ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర నువ్వన్న ముక్కు రాకాలి, మేమన్న ముక్కు రాకాలి. ఈ మాట్లాడేటోడు ఎవడో రెచ్చగొట్టే ప్రయత్నం కాదు ఇది. బీసీలకు న్యాయం చేస్తామంటే ఎవడద్దంటే ఇప్పుడు మేము పెట్టింది ఏమన్నా పని లేక నా వద్దని అడ్డుకోవడానికి అయితే కాదు కదా. మీరు చెప్పిన హామీని సంవత్సర కాలం గడుస్తూ ఉన్నది, మీరు ఇవ్వమని అంటూ ఉన్నావు. మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లిమెంట్ చేయకుండా కనుక మీరు దీన్ని కాలయాపన చేసుకుంటా ఎలక్షన్లో పొడిగిస్తే స్థానిక సంస్థలు ఎలక్షన్లు పొడిగించడం వల్ల లోకల్గా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఇన్ఛార్జీల పాలనతో ఒక్కొక్కరికి ఒక రోడ్ల కాడ కానీ నీళ్ళ కాడ కానీ ఏది కనీసం తినడానికి తిండి లేనోడు ఉన్నాడు. వాళ్ళందరూ బాధలు ఎవరు చూడాలి? ఆ పరిపాలన మళ్ళీ సెట్ బ్యాక్ చేయాలంటే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్ పెట్టాలి. అది కూడా బీసీలది న్యాయమైన ధర్మమైన డిమాండ్ ఇది. ఎందుకంటే చేసిండు దాన్ని ఇప్పుడు ఎలక్షన్ అంటున్నాడు కదా. ఎలక్షన్ ముందు డిక్లేర్ చేయాలి. 42% రిజర్వేషన్ అంటే డిక్లేర్ చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ హామీ అమలు చేసింది? ఇప్పుడు వాళ్ళు మూతికి బెల్లం రాసి ముడ్డి మీద అనే రకం వాళ్ళు వెనకటి నుంచి మా తాత వెనకటి ఏనాడో చెప్పిండు. కాబట్టి అసలు ఆయన మతి అసలు ఆయనకు జ్ఞాపక శక్తి ఉందో లేదో రేవంత్ రెడ్డికి. మరి ఇచ్చిన హామీ అయినా దాని మీదనైనా క్లారిటీ ఇవ్వాలి కదా. ఇవ్వలేదు. ఇవ్వాలని చెప్పి మేము మాట్లాడుతూ ఉన్నాం.
దీని విషయంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మెడలు వంచుడు ఖాయము. ఈ మా ఇది ధర్మమైన న్యాయమైన పెట్టిల్లు. ఇప్పుడు పెట్టిన దానికి ఆయన హామీ ఇచ్చిండు, మేము పెట్టాం. ఇంతకుముందు హామీలు ఇంత క్లియర్గా ఒక డిక్లరేషన్ అంటూ ప్రకటించలేదు. అధికారంలోకి రావడానికి నువ్వు స్పష్టంగా ఇచ్చినావు. మరి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి అక్కడ దాకా నువ్వు రాహుల్ గాంధీ కేంద్రంలో కూడా ఉండదు కదా, కేంద్రంలో కూడా ప్రకటిస్తే తప్పేంది? మేము వస్తే మేము దాన్ని అక్కడ దాకా చేయాల్సి ఉంటుంది. అసలు చట్టసభలలో, పార్లమెంట్లలో, అసెంబ్లీలలో కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. దానికి ఇక దీనికే వీడు మొదట్లోనే వీడు అంతం చేసే కథ చేస్తూ ఉన్నాడు అనేది మా బాధ. అందుకే మేము మీటింగ్ పెట్టినాం. ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ అనేది బీసీ 60కి పైగా హామీలు ఇచ్చిండు బీసీ డిక్లరేషన్లో. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి, లేకపోతే నిన్ను తరుముడు ఖాయం. ఇది ఖచ్చితంగా బీసీలు అందరూ ఈరోజు చైతన్యవంతమై ఉన్నారు. ఏ పార్టీ లీడ్ తీసుకుంటుంది? కవిత గారు తీసుకుంటున్నారా, లేకపోతే ఇంకెవరైనా స్వచ్ఛంద సంస్థలు లీడ్ తీసుకుంటారా అనేది కాదు. ఇది ఒక కులానికి సంబంధించిన, ఒక బీసీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక విషయం. ఇది ఒక అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి ఒక అన్యాయానికి గురైనటువంటి విషయం. ఇది హిస్టారికల్ డిమాండ్. ఇది ఒక్కరోజుది కాదు. ఇది బీసీల కోసం చాలా ఏళ్ళుగా పోరాటం జరుగుతున్నది. అసలు కేంద్రంలో కూడా దీని చట్టసభలలో రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు. బీసీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలనేది మా ప్రధానమైన. లేకపోతే ఇంకెవడన్నా అయింది అనుకో, ఇంకెవడన్నా ప్రధానమంత్రి, ఇంకెవడన్నా కేంద్రంలో చక్రం తిప్పే పొజిషన్లు ఉంటే ఇక అది కాదు. ఇక బీసీలు మళ్ళా అందరికీ ఊడిగం చేయవలసిందే. ఇక పెత్తందారులకు, అట్టడుగు వర్గాలకు, రిజర్వేషన్లు ఉన్న వాళ్ళకైనా కూడా వాళ్ళకే అవకాశాలు పోతూ ఉన్నాయి. కాబట్టి బీసీలది న్యాయమైన ధర్మమైన డిమాండు. మీరు ఖచ్చితంగా దీన్ని నెరవేర్చాలనేది మా డిమాండు. కానీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కానీ ఇంకెవరన్నా ఈ కాంగ్రెస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ దీని మీద ఏమన్నా వ్యతిరేకంగా ఏమన్నా ప్రయత్నాలు, కుట్రలు, కుతంత్రాలు చేస్తే మాత్రం వాళ్ళ ఒళ్ళు బలు కూడా ఖాయం. వాళ్ళ ఒళ్ళు బట్టలు కూడా తీసిస్తాం ఇక నుంచి. బీసీలు అంటే తమాషాలా? ఏం తమాషాలు అనుకుంటున్నావా రేవంత్ రెడ్డి? నువ్వు ఖచ్చితంగా దీన్ని 42% రిజర్వేషన్ అనేది ఈ ఎలక్షన్లో చేయకపోతే మీ ఎమ్మెల్యేలను, మీ లీడర్లందరినీ కూడా తరుముడు ఖాయం. గ్రామాలకు రానియకుండా తరుముతావు. జాగ్రత్త సుమా, బాజాప్తా, ఏం తమాషాలు చేయొద్దని చెప్పి మేము ఈ సందర్భంగా ఈ దీక్ష సందర్భంగా కోరుతా ఉన్నాం. జై బీసీ, జై కవితక్క, జై తెలంగాణ. బీసీ మహాసభకు సంబంధించి చాలా అయితే కుల సంఘాలు అయితే ఇక్కడ చేరుకున్నాయి. మనతో పాటు ఒడ్డెర సామాజిక సంఘం సంబంధించి మారాయి ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఈ యొక్క బీసీ ఏదైతే అంశం ఉందో అది మరి ఈరోజు చేస్తున్నటువంటి ఏదైతే మహాసభ ఇంపాక్ట్ ప్రభుత్వానికి ఉంటుంది అనుకోవచ్చా? తప్పకుండా కదా. అది రేపు జరుగుతున్న మీటింగ్ అనగా నిన్నే ప్రెస్ మీట్ ఇచ్చాడు కదా మహేష్ గౌడ్ గారు. అంటే బీసీలు ఇప్పటివరకు అలా గుర్తుకు రాలేదు. ఇప్పుడు కొన్ని కులాలకైతే మరీ గుర్తింపు లేకుండా పోయింది. ఇప్పుడు దానికి సరైన న్యాయం కావాలన్నారు. బీసీ కమిషన్ వేసిరు, బహిరంగ చర్చ అని చెప్పేసి అన్నారు. అది పూర్తిగా కాలేదు. ఇంకోటి అది కరెక్ట్, దాని మీద నమ్మకం లేకనే డెడికేషన్ కమిషన్ వేసారు కదా, దాంట్లో ఫెయిల్యూర్ తెలిసిపోయింది కదా. తెలిసిందా లేదు? దాని విషయంలోనే ఇప్పుడు కవితక్క గారు ఏదైతే నిర్ణయం తీసుకొని బీసీలకు మంచి ప్రాధాన్యత ఇద్దాం, బీసీల కోసం పోరాడదామని చెప్పినందుకు మేము ఆమెకు సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది. అలాగే బీసీలను గుర్తించిన ఎడల బీసీలంతా ఏకమై ప్రభుత్వం మీద దండయాత్ర చేస్తామని చెప్పేసి ఈ గతంలో కూడా చాలా వరకు బీసీలకు సంబంధించి ఏదైతే అంశాల మీద ధర్నాలు, రాస్తారోకోలు చేసారు, ఇట్లాంటి పెద్ద పెద్ద మహాగర్జనలు కూడా పెట్టిన సందర్భం ఉంది. మరి దీనికేంది ప్రత్యేకత? ఇప్పుడు కవిత, ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఆమె ఏదో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ సభకు ఏం ప్రత్యేకత ఉన్నది? ఇప్పటి వరకు కూడా ఏ నాయకుడు కూడా బీసీ కులాలను వెంబడేసుకొని తిరిగిన దాఖలాలు లేవు. ఎవరున్నా కానీ బీసీల కులం నుంచే వచ్చి నేను ఉద్యమం చేస్తా అని చెప్పేసి వచ్చి అంతంత మాత్రమే మీకు తెలిసిన విషయం. ఎన్నో సంవత్సరాల నుంచి మా బీసీ నాయకులు చేస్తూనే ఉన్నారు. కాకపోతే దీనికి ఒక ప్రత్యేకమైన, ఎందుకంటే ఇప్పుడు బీసీలలో మొత్తం అణగారిపోతున్నారు. కానీ కొన్ని కులాలు మాత్రమే బీసీలో కూడా కొంతమందిని మాత్రం చాలామంది గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారు. కానీ ఇంకా ఎక్కువ కులాలు, సంచార జాతిలో ఉన్న ఎక్కువ కులాలు కూడా బీసీలలో ఇప్పటివరకు కూడా ఈ కులము అని చెప్పేసి పేరు తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందుకే వీళ్ళందరినీ కూడా, ఈ సంచార జాతులకు సంబంధించిన బీసీ కులాలను అందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి అందరికీ తెలిసే విధంగా ఆమె ఈ ఉద్యమం చేసినందుకు ఆమె మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆమె వెన్నంటుండి మా ఓటర్ సంఘం తరఫు నుంచి కూడా ఆమెకు తోడుగా ఉంటామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. కులగణన చేయడం ద్వారా ఏదైతే సంచార జాతులు ఉన్నాయో వాటికి లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయా? మీకు నిజం చెప్పాలనా, ఇప్పటివరకు నేను ఉండేది కుత్బుల్లాపూరే కదా. మా ఇంటికి ఇప్పటివరకు కూడా లెక్కలకు రాలే. నేను బీసీ కదా, అవునా కదా?
మరి ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇంటికి రాలే, నా చుట్టుపక్కల అయితే తెలుసు కదా, లీడర్ అన్నప్పుడు 10 మంది అడుగుతారు. సమర్థవంతంగా సర్వేలు చేయించినామని ప్రభుత్వం చెప్తుంది. లేదండి, అసలు మా ఇంటికే రాలేదు అంటున్నా కదా, మా ఇంటికే రాలేదు. చూపిమనండి లిస్ట్లో, ఒకవేళ నా పేరు గిట నమోదై ఉంటే నేను మాట్లాడతాను. ఇప్పుడు నా చుట్టుపక్కల కూడా ఉంటారు కదా, ఇప్పుడు నేను ఉన్న కాలనీలో 1000 మంది అన్న ఉంటారు కదా, మరి వాళ్ళు వచ్చి అడుగుతారు, అన్న ఇది సర్వే చేస్తున్నారంటే మరి అంటే రాలేవు, ఇంకా వాళ్ళు పూర్తి స్థాయిగా వెళ్ళాలి, ఇంకా చాలా టైం ఉంది. మరి అప్పుడే ఇవన్నీ చేసిన తర్వాతనే, ఈ రిజర్వేషన్ అయిన తర్వాతనే దానికి ఏదైతే వాళ్ళు 47% ముందే, వాళ్ళు 42% అని ముందే డిక్లేర్ చేశారు. ఎట్లా డిక్లేర్ చేస్తారు? బీసీలు ఎంత ఉన్నారని ఎట్లా తెలియాలి? సర్వే చేస్తేనే కదా. గతంలో సర్వేలు తప్పు, మేము కరెక్ట్ చేస్తున్నామని అన్నారు, తప్పులేదు. అంటే మొన్న చేసినటువంటి సర్వేలు కూడా చాలా వరకు తప్పులు ఉన్నాయని, మళ్ళీ అదేవిధంగా ఎక్కువ శాతం క్వశ్చన్లు సంబంధం కూడా లేవని చెప్తున్న పరిస్థితి. మీరేమంటారు ఆ విషయంలో? ఇప్పుడు మొన్న చేసినవి తప్పులు ఉన్నాయని వాళ్ళు అంటున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ మేము కొత్తగా చేస్తున్నామని చెప్పేసి, కొత్తగా చేస్తే అందరి దగ్గరికి వెళ్ళాలి కదా. ఎవరి దగ్గరికి వెళ్ళకుండా మేము చేసినామంటే, ఇప్పుడు బహిరంగ చర్చలు అన్నారు, అది పూర్తిగా పోయిందా? ప్రజల దగ్గర పోయిరా? ఏదో కొంత కుల సంఘ నాయకులకు పిలిచిరు, ఫోటోలు దిగారు, వెళ్ళిపోయారు, అవునా కదా? దానికి ఏమైంది? అసలు మీరు ఇచ్చిన వినతులు ఏమైనాయి? నేనే ఇచ్చిన 4-5 జిల్లాల్లో నేనే వినతులు ఇచ్చిన, మరి దానికి రిప్లై రాలే కదా. అది ఇది చేస్తున్నాం, ఇది చేస్తున్నామని అయితే మళ్ళీ రిప్లై చేస్తారు కదా అధికారి, దానికి సంబంధించిన అధికారి, కమిషన్కి సంబంధించిన అధికారులు ఫోన్ చేసి అడుగుతారు కదా, మరి మీ సమస్యలు ఏంటి, మీరు ఎక్కడెక్కడ ఉంటారు, ఏంది. ఇప్పుడు మా కులానికి వద్దామండి, మాకు మేనిఫెస్టోలో ఇచ్చారు ఏమని, ఖచ్చితంగా ప్రత్యేక కార్పొరేషన్ చేస్తాను, మీకు ఫెడరేషన్ మీకు కార్పొరేషన్ చేస్తానని చెప్పారు. మరి అన్ని కులాలు గుర్తుకొచ్చి కార్పొరేషన్ చేసినప్పుడు కొన్ని కులాలకు చేశారు కదా, మరి మా కులం ఏమైంది? అందులో వడేర కమ్యూనిటీ అయితే ఉంది కదా, ఇస్తా అని చెప్పినా వాగ్దానం చేసినావు కదా, మరి అదేమైంది? అది చేయలే కదా. మరి అది చేయకపోను మళ్ళీ బహిరంగ సభలో కూడా చెప్పిండు, మమ్మల్ని ఎస్సీ డిక్లేర్ చేస్తాం, మీరు సంచార జాతులకు సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా మీకు ఎస్టీ చేస్తాం, మా ప్రభుత్వం వస్తే అసెంబ్లీ తీర్మానం చేసి పోతా అని చెప్పి జోడయాత్రలు రాహుల్ గాంధీ చెప్పిండు. మరి ఏవి ప్రతిపాదన చేయాలి కదా, సరే ఇట్లా ఉంది అని చెప్పేసి ప్రతిపాదన తీసుకోవాలి కదా అధికారులు తీసుకొని, మరి వీళ్ళ డిమాండ్స్ ఇవి ఉన్నాయని చెప్పేసి. సంవత్సరం గడిచిపోయింది, ఇంకా చేస్తారని నమ్మకం లేదు మాకు. అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశాలు ఉంటాయంటారా? కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా వేయరా అనేది రేపు వాళ్ళు వెళ్తే తెలుస్తుంది. ఫస్ట్ మాకు బీసీ డిక్లరేషన్ కాకముందు ఎట్లా వెళ్తారు? రిజర్వేషన్ అయితే చూపించాలి కదా, రిజర్వేషన్ చూపించిన తర్వాతనే వాళ్ళ, ఇప్పుడు అది ఇంకా కంప్లీటే కాలేదు కదా, కంప్లీట్ కాకముందే మేము ముందుగా వెళ్ళిపోతామని అంటే, వెళ్ళిపోయిన తర్వాత పరిమాణాలు లేక మార్చిలో ఎలక్షన్లో వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని ప్రభుత్వం చెప్తున్నది కదా. అదే అండి, ఇది కంప్లీట్ కాలేదు కదా, కంప్లీట్ కాకముందే పోతే మరి వాళ్ళు చూసుకుంటారు. అంటే ఎట్లా ఉందనేది ప్రజలను అడిగితే, మామూలు ప్రజలను అడిగితే తెలుస్తుంది. వాళ్ళు చేసిన అన్ని 4 కార్యక్రమాలు, హైడ్రా ఫెయిలు, తర్వాత బాంబులు అన్నారు ఫెయిలు, వచ్చిన తర్వాత దీపావళి బాంబులు అది కూడా ఫెయిలు, తర్వాత బీసీ కమిషన్ అది కూడా ఫెయిల్ అయ్యి, డెడికేషన్ కమిషన్ అయితే ఫెయిల్ అయినట్టే కదా. ఇంకోటి ఏంది, కులగణన చేస్తేనే అది కూడా ఫెయిల్ చేశారు, అవునా కదా. అంటే కామారెడ్డిలో స్పెసిఫిక్గా బీసీలకు సంబంధించి డిక్లరేషన్ అని పెట్టిరు, ఏడాది కాలం అయిపోయింది, వాళ్ళు ఉత్సవాలు కూడా వేసుకున్నారు, ఇప్పటి వరకు దాని మీద పటిష్టమైన హామీ కూడా ఏమి ఇచ్చిన సందర్భాలు లేవు. ఇట్లాంటి టైంలో ఎలక్షన్లోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీకి ఏ మేర నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి? అది ప్రజలకు తెలుసు బాగా. అంటే బీసీ నినాదం కాబట్టి ఇప్పుడు బీసీ గురించి మాట్లాడుతున్నా. బీసీలు చాలా కోపంతో ఉన్నారు, రైతులు కూడా బాధలనే ఉన్నారు. రైతులు కూడా ఏమంటారు అంటే, ఇప్పుడు రుణమాఫీ అంటారు, కానీ రుణమాఫీ క్లారిటీ లేదు, ఎవరు కూడా రుణమాఫీ అనేది క్లారిటీ లేదు. కొంతమందికి రావచ్చు, కొంతమందికి అసలే రాలేదు. చాలామంది రైతు భరోసా అన్నారు కదా, రైతు బంధు పక్కన పెట్టండి, రైతు భరోసాగా ఇంకొక 5,000 కలిపేస్తున్నారు. ఇప్పుడు ఒక్క భరోసా వచ్చింది, ఆ సంవత్సరం నుంచి సంవత్సరాలు ఇంకా 2 రావాలి. ఇప్పుడు ఒకటనే వేసిరా, ఒకటి కూడా వేయలే కదా. గత ప్రభుత్వం ఏం చేసిందంటే బీసీలకు సంబంధించి బీసీ బంధుతో పాటు వివిధ కుల వృత్తులకు వాళ్ళకి సంబంధించి ఆర్థిక సాయం చేయడం, లేకపోతే వివిధ ఎక్విప్మెంట్ ఇవ్వడం, అట్లాంటి, లేకపోతే యాదవులకు సంబంధించి గొర్రెలు ఇవ్వడం అట్లాంటివి చేసింది కదా. మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే గత ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతిష్టాత్మక పనులు ఏవైతున్నాయో కొనసాగుతున్నాయి, అవేం కొనసాగుతలేవు. వాళ్ళు ఇస్తాన తులం బంగారం లేదు, రైతులకు ఇస్తానది రైతు బంధు అనేది రైతు భరోసా చేసిరు కదా, అది కూడా లేదు. మరి పింఛన్ 4,000 పెంచుతున్నారు, అది లేదు. ఇక వాళ్ళు ఏంటంటే బీసీలకు ఏమేమి కావాలో అంతకు రెట్టింపిస్తున్నారు. బీసీలకే అని కాదు, అన్ని వర్గాలకు కూడా సంక్షేమ పథకాల్లో ఈ ప్రభుత్వంలో ఉన్నది కాకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెట్టింపు చేస్తామన్నారు కదా. ఒకటేనా అమలు కావాలి కదా, ఒకటి. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇప్పుడు వస్తున్నాయి కదా, వాటితో పాటు తులం బంగారం రావాలి కదా, అది పోని. రైతు భరోసా అన్నారు కదా, పాత రైతు బంధు అని ఏమన్నా 10,000, అది కూడా వేయలే కదా. చిన్న రైతులు, సన్నకారు రైతులు అదంటున్నారు. ఇంకా వ్యవసాయ కూలీలకు కూడా ఇస్తున్నాడు రైతు. మీ ఒడ్డెర సామాజిక వర్గానికి సంబంధించి ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు?
ప్రధాన డిమాండ్ మాది ఎస్టీ వాళ్ళు తీర్మానం చేసి పంపించాలా. జోడయాత్రలో ఎలక్షన్కు ముందు ఆ యొక్క ఎలక్షన్ ప్రమాణంలోనే ఆయన జోడయాత్రలో మమ్మల్ని ఈ ప్రభుత్వం వస్తే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము ఎస్టీ తీర్మానం చేసి పంపిస్తామని చెప్పడం జరిగింది. అలాగే ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తున్నారు, వాళ్ళ మేనిఫెస్టోలో క్లియర్గా పెట్టి ఆ కార్పొరేషన్ కూడా ఇవ్వలేదు. మరి వడ్డర్లకు ఇంకా ఇప్పటివరకు ఏం చేస్తారనేది కూడా గ్యారంటీ లేదు మాకు. మేము ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని పోవడానికి చాలా వాళ్ళకు మేము ఖచ్చితంగా మేము బీసీల వెంట ఉండి బీసీల కోసం పోరాడతామని తెలియజేస్తున్నాం. ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వాన్ని? ఈరోజు మన బీసీ మహాసభ ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము కామారెడ్డిలో అంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే మేము స్థానిక ఎన్నికలకు పోతామని ఏదైతే మాట ఇచ్చిందో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చిన తర్వాతనే ఎలక్షన్లకు లేని పక్షంలో ఈరోజు పెద్ద ఎత్తున హైదరాబాద్లో నడిబొడ్డున ఇందిరా పార్క్ దగ్గర ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో ఇలా పెద్ద ఎత్తున కూడా ధర్నా జరుగుతూ ఉన్నది. ఇప్పటికైనా సిగ్గుండాల కాంగ్రెస్ ప్రభుత్వానికి. మీరు ఇవాళ కులగణన చేయకుండా ఇవాళ డైరెక్ట్ మేము ఆ రోజు కామారెడ్డిలో 42% బీసీలకు రిజర్వేషన్ ఎట్లా చెప్పినారో మరి కులగణన చేయందే బీసీలకు రిజర్వేషన్లు సాధ్యం కాదు. ఎందుకంటే బీసీలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదగాలంటే ఖచ్చితంగా కూడా ముందర కులగణన జరిగితేనే అంటే రిజర్వేషన్లు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇవాళ మీరు ఏదైతే హామీ ఇచ్చినారో తెలంగాణ రాష్ట్రంలో మరి ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చి గద్దెనెక్కినారో మరి 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు ముందుకు వస్తున్న సందర్భంగా మీరు ఖచ్చితంగా 42% ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలు రావాలా. లేని పక్షంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో 33 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఖచ్చితంగా తీవ్రంగా పోరాటం చేసి మీ మెడలు వంచైనా సరే రేవంత్ రెడ్డి నువ్వు కళ్ళబల్లి మాటలు చెప్తున్నావు కదా, నువ్వు మెడలు వంచైనా సరే 42% ఇచ్చిన తర్వాతనే మరి ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థలు నిర్వహించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ముట్టడిస్తాం నేను తెలంగాణ రాష్ట్రంలో తిరగలేము. ఎందుకంటే బీసీలో ఓట్లు వేసుకొని ఇవాళ సమాజంలో 52% ఉన్న బీసీలకు మరి ఇవాళ 20 నుంచి 25% కూడా రిజర్వేషన్లు ఇవ్వకపోవడం దుర్మార్గం. మరి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి బీసీలను అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి ఘనత కేసీఆర్ గారిది. అంటే కుల వృత్తులను బీసీలకు బీసీ బంధు కానీ తర్వాత కుర్మగోళ్ళకి గొర్రెలు కానీ అంటే ముదిరాజులకు చేప పిల్లలు కానీ ఇట్లా ప్రతి కులాన్ని కూడా పైకి తీసుకొచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. నువ్వు వచ్చే సంవత్సరం దాటితే కూడా సంఖ నాకి దొంగ మాటలు మాట్లాడుతున్నావు కానీ బద్మాస్ మాటలు మాట్లాడుతున్నావు తప్ప నువ్వు ఒక కులాన్ని గౌరవించినావా, ఒక కులాన్ని కన్నా ఇచ్చినావా, దళితులకు దళిత బంధు ఇచ్చినావా, బీసీ బంధు ఇచ్చినావా? ఆ రోజు కేసీఆర్ గారు బీసీలు ఎదగాలని ఆర్థికంగా సామాజికంగా ఉండాలని తెలంగాణ రాష్ట్రంలో బీసీ బంధు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. మరి అదే కోణంలోనే ఉన్న విద్యార్థులకు అంటే బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలని చైతన్యం కావాలని సమాజంలో సమానంగా ఎదగాలని మరి మహాత్మా జ్యోతిరావు పూలే పేరు మీద అనేకమైనటువంటి గురుకులాలు తీసుకొచ్చి అంటే బీసీ బిడ్డలకు చదువును అందించినటువంటి గొప్ప ఘనత కేసీఆర్ గారిది. మరి నువ్వెందుకు చేస్తలేవు? ఇవాళ మహిళలు చదువుకుంటున్నారంటే గురుకుల పాఠశాలలో మరి డిగ్రీలో కూడా మహాత్మా జ్యోతిరావు పూలే అంటే గురుకుల పాఠశాలలు తెచ్చినటువంటి ఘనత కూడా కేసీఆర్ గారిది. మరి ఇవన్నీ పెట్టుకొని ఇవాళ రాష్ట్రంలో కేవలం నువ్వు అంటే ఢిల్లీకి మూటలు మోస్తున్నావు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలను గాలికి వదిలేసి మరి నువ్వు ఇచ్చిన హామీలకు తుట్లు పడుస్తూ ఇవాళ తిరుగుతా ఉన్నావు రేవంత్ రెడ్డి. నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టము. ఖచ్చితంగా నువ్వు ఏదైతే కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చినావో 42% ఇస్తాని మరి అది నెరవేర్చిన తర్వాతనే నువ్వు తెలంగాణ రాష్ట్రంలో తిరగాల, తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు రావాలని డిమాండ్ చేస్తున్నాం. బీసీ సంఘాలకు సంబంధించి రజక సంఘం జాతీయ అధ్యక్షుడు అనిల్ కుమార్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏదైతే గతంలో కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి ఏదైతే రజకులకు కొన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి అనుకోవచ్చు. ఈరోజు గతంలో కేసీఆర్ గారు బీసీలో ఉన్నటువంటి అన్ని కులాలకు సమన్వయం చేస్తూ బీసీలో ఉన్నటువంటి కులాలను ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా పైకి తెచ్చినటువంటి వ్యక్తి దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది కేసీఆర్ గారు ఒకరే. అన్ని కులాలను ఆదుకోవాలి, వాళ్ళకు ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళ కులవృత్తిని కాపాడాలనే ఒక ఉద్దేశంతో రజకులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారు. లాండ్రీలకు అదేవిధంగా ఇళ్లకు లబ్ధిదారులకి 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది. కేసీఆర్ 2019లో ఇది నాగార్జున సాగర్ ఎన్నికలప్పుడు ఇది ప్రవేశపెట్టడం జరిగింది బై ఎలక్షన్లలో. దాని తర్వాత కేసీఆర్ గారు 2 సార్లు ప్రభుత్వం ఉన్నంతవరకు 2 సార్లు కూడా రజకుల తరఫున పెండింగ్ బకాయి బిల్లులను కూడా చెల్లించిండు. దాని తర్వాత ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి గారు గెలవడం, దాని తర్వాత బిల్లులు కూడా ఇప్పటి వరకు కూడా బిల్లులు కట్టలే. ఇప్పటి వరకు గ్రామ స్థాయిలో రజకులను విద్యుత్ అధికారులు వచ్చి వేధిస్తూ ఉన్నారు. కరెంటు బిల్లులు కడతారా లేకుంటే కనెక్షన్ కట్ చేయాలా, మీ మీద కేసులు బుక్ చేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. కులాలను రజకులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చి రజకులను కాపాడినటువంటి వ్యక్తి కేసీఆర్ అయితే ఇప్పటి వరకు బిల్లులను పెండింగ్లో పెట్టి రజకులను మోసం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏదైతే బీసీ డిక్లరేషన్లో రజకులకు సంబంధించి కూడా అంశం పొందుపరిచారు,
దాంట్లో ఏంటంటే ఆ రజకులకు సంబంధించి ఏదైతే దోబిఘాట్లు ఉంటాయో అప్డేట్ అంటే ఆధునికరికంగా దాన్ని తీసుకొస్తాం, దానికి 200 కోట్లు సుమారుగా వెచ్చిస్తామని కూడా ప్రభుత్వం చెప్పింది. ఎక్కడన్నా నిర్మించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఈ ప్రభుత్వం చెప్పినట్టు ఎక్కడ లేదండి వాస్తవంగా. ఎందుకంటే 2016లో ఇదే రేవంత్ రెడ్డి గారు, నేను కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉంటుని, రేవంత్ రెడ్డి గారిని ఆ టైంలోనే రేవంత్ రెడ్డి గారిని కలిసి రజకులకు దోబిఘాట్లు, మోడర్న్ దోబిఘాట్లు నిర్మించాలి, అదేవిధంగా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి, ముఖ్యమంత్రిని క్వశ్చన్ చేయమంటే 2016లో మా మాటను లెక్కబెట్టి ఆయన అసెంబ్లీలో మన కేసీఆర్ గారిని క్వశ్చన్ చేయడం జరిగింది. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి నీ చేతిలో ఏం లేదు, నువ్వు క్వశ్చన్ చేసేంతవరకే మీ చేతిలో ఉండే. ఈరోజు అధికారంలో ఉన్నారు కదా, మీరు ముఖ్యమంత్రి కదా, శాసనం మొత్తం మీ చేతిలో ఉంటుంది కదా, ఎందుకు ఆ రోజు మోడర్న్ దోబిఘాట్లు నిర్మించాలి? దోబిఘాట్ స్థలాలు ఏదైతే ఊర్లలో చెరువు కింద కబ్జాలకు గురైనటువంటి స్థలాలను కాపాడాలని మీరు క్వశ్చన్ ఆ రోజు చేశారు. కానీ ఈరోజు మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతుర్రు అంటే రజకులను ఎస్సీ కేంద్రంలో 18 రాష్ట్రాలలో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారు. జనాభా దామాషా ప్రకారంగా రజకులను, తెలంగాణలో ఉన్నటువంటి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే విధంగా తెలంగాణ అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి, ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే గతంలో మేడిపల్లిలో రజక భవనం కోసం 2.5 ఎకరాల స్థలాన్ని కేసీఆర్ గారు కేటాయించడం జరిగింది. దాని తర్వాత ఉప్పల్ బగాయత్కు మారవడం జరిగింది. ఇప్పుడు నేను ఒకటే రేవంత్ రెడ్డి గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నా, కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాలు మీకు ఇష్టం ఉండదు కదా, కేసీఆర్ గారు మొదలుపెట్టిన పనులు మీరు ఎప్పుడు కంప్లీట్ చేయరు కదా, కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, అన్ని బీసీ కులాలకు భవనాలకు ఏ విధంగా అయితే కోకాపేటలో స్థలాలను కేటాయించారో అదేవిధంగా రజకులకు కూడా విలువైన స్థలంలో కోకాపేటలోనే రజక భవనం కోసం స్థలం ఇచ్చి భవన నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి, రజక ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించాలని చెప్పేసి అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. మనతో పాటు ప్రస్తుతం అయితే ముదిరాజ్ సంఘం సంబంధించి కొంతమంది నాయకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ ప్రధానంగా మీ యొక్క ముదిరాజ్ సంబంధించి డిమాండ్స్ ఏమున్నాయి? అయితే ఈ రిజర్వేషన్ల పర్పస్లో ఏమవుతుందంటే మమ్మల్ని బీసీడీలో వేసారు. బీసీఏలో వేస్తే కొంతమేర మాకు కూడా జాబ్స్ వస్తాయి. ఇప్పుడు ఎంత మటుకు చదివినా కానీ ఏమున్నా కానీ జాబులు రాలేకపోతున్నాయి. పేరుకే డిగ్రీలు చదివినాము, ఇట్లా మేము బీటెక్లు చేసాము, డిగ్రీ ఇంజనీర్ అయినాము అని చెప్పుకున్నాడు తప్ప జాబుల పర్పస్లో వచ్చేవారికి రిజర్వేషన్ వల్ల మేము వెనుకంజల పడిపోతున్నాము. ఎప్పుడో ఈ ప్రభుత్వము, ఈ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము కామారెడ్డి సభలో 42% బీసీ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పింది. ముదిరాజ్ సామాజిక వర్గాన్ని కూడా బీసీఏలో ఇస్తామని కూడా ఆ రోజు చెప్పింది కదా, మరి ఎక్కడి వరకు వచ్చింది ఆ సిచ్యువేషన్స్? ఆయన ఏమున్నా నోటి మాట మాటకే చెప్పుడు కానీ కాగితాలు కదులు లేదు. ఈ ప్రభుత్వం పాలన రేవంత్ రెడ్డికి అసలు చిత్తశుద్ధే లేదు. ఎందుకంటే ఆయన మాట, నోటి మాట ఎటు పడితే కాటే మనం ఇంటికాడ తెలిసి తెలియని పోరగాన్ని మాట్లాడినట్టు బూతులు మాట్లాడు తప్ప ఈయన ఒకటి కాగితం మీద రూపకంగా ఒకటి కూడా చేసింది ఏం లేదు. ఇంతవరకు బీసీఏ గురించి మాట్లాడిందే లేదు. మేము ఈ మీ ఛానల్ ద్వారా డిమాండ్ చేసేది ఏంటంటే బీసీడీలు ఉన్న మేము బీసీఏ వచ్చే వరకు కొట్లాడుతూనే ఉంటాం, ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉంటామని చెప్పుకుంటున్నాం. గత ప్రభుత్వం మీకు సంబంధించి చేప పిల్లలు ఇచ్చింది, అదేవిధంగా ఏదైతే వెహికల్స్, మూవ్పేడ్ వెహికల్స్ కావచ్చు, అదేవిధంగా 4-వీలర్ వెహికల్స్ కావచ్చు, చాలా వరకు కూడా మీకు సంబంధించి సంక్షేమ పథకాలు కూడా వేసిన సందర్భం ఉంది. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక కొత్త పథకాలు ఇవ్వకపోవడం పక్కన పెడితే గతంలో ఉన్నటువంటి పథకాలను కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారా? మరి అయితే కేసీఆర్ గారికి ఆయన రైతు పక్షపాతి, ఆయన ప్రజల గురించి తెలిసిన వ్యక్తి, ప్రజలలో ఉన్న వ్యక్తి. రేవంత్ రెడ్డి అనేట ఆయన రియల్ ఎస్టేట్ సంబంధించి ఈ వ్యక్తి. కేసీఆర్ రైతుల గురించి, ముదిరాజుల గురించి ఆలోచించి మోటార్ సైకిల్ ఇచ్చిండు, లూనలు. అట్లే చేపలు ఒకవేళ పట్టుకున్నాక అమ్మనీకి అవి మన 4-వీలర్స్ ఇచ్చిండు. అయితే ఈ చేప పిల్లలు సీజన్ కోసేది ఇంతవరకు ఉన్నట్లనే అమలు చేస్తలేడు ఈయన. ఈ ప్రభుత్వంలో చేప పిల్లలు ఇంతవరకు రాలేదు. ఇంత దరిద్రమైన పాలన మేము చూస్తాం అనుకోలే. కానీ ఏదో చేస్తా అని చెప్పి ఏదేదో కొండలెక్కించిండు, బత్తులు చెప్పిండు, కథం అధికారంలోకి వచ్చినాక ఉన్నోళ్ళని మర్చిపోయిండు. అంటే గత ప్రభుత్వంలో చెరువులన్నీ కూడా నిండుకుండలా ఉండి వాస్తవంగా ఏదైతే చేపలు కూడా ఎదుగుదలకు మంచిగా పోషకాలు ఉంటుండే, మరి అట్లాంటి సిచ్యువేషన్లు ఇప్పుడు ఉన్నాయా? నీళ్లు కూడా ఆ పరిస్థితులు ఉన్నాయనుకోవచ్చు. ఇప్పుడు ఒక హరీష్ రావు గారు, కేటీఆర్ గారు పోయి మేము నీళ్ళు ఇస్తామనే దాకా ఇడిచే ఆలోచన ఈ ప్రభుత్వానికే లేదు. ముందు చూపు లేనేలేదు ఈ ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వానికి ఏముంది, ఎంత దోసుకోవాలి, ఎంత దాచుకోవాలి, మాటలు చెప్పాలి, మూటలు కట్టుకోవాలి. 1,27,000 కోట్లు ఒక సంవత్సరానికి అప్పు చేసింది. అది ఎవరికి పెట్టింది, ఏం అభివృద్ధి చేసింది, దేనికి చేసింది? అప్పుడు మిషన్ కాకతీయతోటి
మిషన్ కాకతీయతోటి మన కేసీఆర్ హయాంలో చెరువులో పూడికలు తీసిరు, లోతులు చేసిరు, కాలువల ద్వారా నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు అడిగేదాకా నీళ్ళు ఇస్తలు. ఇప్పుడు చూద్దాం పదండి, చెరువులలో పోయి చూద్దాము. మొత్తం ఎండిపోనికే వచ్చినాయి చెరువులు. వడ్ల బోనస్ అన్నాడు, వడ్ల బోనస్ ఇయ్యలే. రైతు బంధు అన్నాడు, రైతు బంధు ఎవరికి ఇయ్యలే ఇంతవరకు. కేసీఆర్ 10,000 ఇస్తేనే 15,000 ఇస్తా అన్నాడు, 10,000 కూడా గతి లేవు. ఆడపిల్లల అగ్గమైతే తులం బంగారము. చేప పిల్లలు పంపించట్లే, చేప పిల్లలు పంపిస్తలేడు. రైతులకు ఏం సాయం చేసింది లేదు రేవంత్ రెడ్డి. ఈరోజు సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతిని పురస్కరించుకొని కల్వకుంట్ల కవితక్క గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు బీసీలకు వారికి కల్పించాల్సినటువంటి హక్కులకు చట్టబద్ధత కోసం ఈరోజు మన కవితక్క గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మహాసభ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఏదైతే రేవంత్ రెడ్డి సర్కారు ఆయన యొక్క మన అధికారం చేపట్టడం కోసం కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ఈ యొక్క మన కామారెడ్డి డిక్లరేషన్ను అమలుపరచాలని చెప్పేసి మన రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% మన రిజర్వేషన్లు కల్పించడం ద్వారా మాత్రమే ఈ యొక్క స్థానిక సంస్థలలో ఎలక్షన్లకు పోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ, నీకు ఏమాత్రం నిబద్ధత ఉన్నా కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కూడా బహుజనుల పట్ల బీసీల పట్ల నీ యొక్క నిబద్ధతను నిరూపించుకోవాల్సిందిగా మేమంతా కూడా కాకతీయ యూనివర్సిటీ పక్షాన మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర కవితక్క ఆధ్వర్యంలో బీసీ మహాసభ నిర్వహించడం జరుగుతుంది. దానికి మద్దతుగా మేము కాకతీయ యూనివర్సిటీని పెద్ద ఎత్తున వచ్చి మద్దతు తెలుపుతా ఉన్నాం బీసీ విద్యార్థి నాయకులుగా. ఏదైతే రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఇస్తా అని ఏదైతే మీరు హామీ ఇచ్చిల్లో ఆ హామీని మీరు నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ మేము ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర మహాసభ నిర్వహిస్తున్నాం. ఏదైతే మీరు కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషనే కాకుండా బీసీలకు ప్రతి సంవత్సరం 20,000 కోట్లు 5 సంవత్సరాల్లో మీరు 1,00,000 కోట్లు పెడతామని చెప్పి మీరు హామీ ఇచ్చిళ్ళు. మొన్న పోయిన గత సంవత్సరం మీరు 9,000 కోట్లు మాత్రమే కేటాయించిళ్ళు. కనీసం లాస్ట్ ఇయర్ కంటే కేసీఆర్ ప్రభుత్వంలో కంటే కూడా మీరు 1,000 కోట్లు కూడా ఎక్కువ కేటాయించలేదు. దాన్ని తగ్గించి మీరు 9,000 కోట్లు కేటాయించిళ్ళు. మీరు ఖచ్చితంగా ఏదైతే మీరు హామీ ఇచ్చిల్లో సబ్ ప్లాన్ కానీ 20,000 కోట్లు కానీ ఖచ్చితంగా ఇవ్వాలి. అదేవిధంగా ఎంబీసీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు, అది ఏర్పాటు చేయలేదు. విద్యార్థులకు ఇంటర్ డిగ్రీ పీజీ విద్యార్థులకు మీరు డబ్బులు ఇస్తా అన్నారు, అది కూడా ఇవ్వలేదు. అంటే మీరు ఏదో కాలయాపన చేస్తారు. మేము గతంలో హన్మకొండలో మా విద్యార్థి నాయకులు మీరు కమిషన్ బీసీ కమిషన్ ఎస్టీ మీరు సాగదీస్తూ ఆ కమిషన్కు రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పి కలెక్టర్ కార్యాలయంకు పోతే అదే బీసీ కమిషన్ చైర్మన్ గారు ఒక కాంగ్రెస్ కార్యకర్త లెక్క మేము మాట్లాడుతుంటే మమ్మల్ని అడ్డుకొని ఆ రోజు మమ్మల్ని బయటికి నెట్టే విధంగా పోలీసుల ద్వారా ప్రయత్నం చేసిళ్ళు. అంటే బీసీ హక్కుల కోసం మాట్లాడితే అరెస్టు చేస్తారా, సమస్యల మీద మాట్లాడితే అరెస్టు చేస్తారా? ఆ రోజు మేము ఆ పోరాటం కనుక చేసిన పిలుపనే వరంగల్ వేదికగా చేసిన పోరాటంతోనే 2-3 రోజులలోనే డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసిళ్ళు. డెడికేషన్ కమిషన్ వచ్చినప్పుడు కూడా మేము రిప్రజెంట్ చేసినాం. మేము రిప్రజెంట్ చేసి బీసీ హక్కుల గురించి మాట్లాడితే మేము ఓన్లీ 42% రిజర్వేషన్ పరంగానే వచ్చినాం, మాకు బీసీ వేరే సమస్యల మీద సంబంధం లేదు అని చెప్పి. అంటే మీరు కాంగ్రెస్ ఏదైతే చెప్తుందో దాని మీదనే మీరు వచ్చి రివ్యూ చేస్తారా? మీరు ఒక చైర్మన్గా బీసీ కమిషన్ చైర్మన్గా బీసీ సమస్యల మీద మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. మీరు బీసీ సమస్యలను రిసీవే చేసుకుంటలేరు, రేపు పరిష్కారం ఎట్లా చూపుతారు అనేది బీసీలో ఆందోళన ఉన్నది. మీరు కులగణన అని చెప్పి స్టార్ట్ చేసిళ్ళు, ఇప్పటి వరకు కులగణనను ఆ వివరాలను మీరు బహిర్గతం చేయలేదు. అంటే ఆ వివరాలు బహిర్గతం చేయరు, మేము ఎంతమంది ఉన్నామో మాకు చెప్పరు, దాని ప్రకారం మేము మా రిజర్వేషన్ను మాకు ఇయ్యరు. అంటే ఏదైతే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగపరంగా ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులు వచ్చే వరకు కూడా మాకు కూడా రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు వచ్చే వరకు కూడా మేము మా పోరాటం ఆపమని చెప్పి ఈ ఇందిరా పార్క్ వేదికగా మేము తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కవితక్క తీసుకునే పోరాటానికి మా కాకతీయ యూనివర్సిటీ బీసీ విద్యార్థి నాయకుల మద్దతు పూర్తి స్థాయిలో ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణలో సర్పంచ్లు ఒక గోస తీస్తున్నారు అనే దానికి
మేము అనేక రకాలుగా ఈ ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినాం. అయినా కానీ మా పెండింగ్ బిల్ల మీద స్పందించలేదు. అయినా కానీ బీసీ ఎస్సీ ఎస్టీ సర్పంచులే ఎక్కువ ఉన్నారు రిజర్వేషన్లతోనే. ఆ సర్పంచులే అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అదేవిధంగా సర్పంచులు బిల్లులు రాక వాళ్ళ కుటుంబాలు కూడా చిన్నభిన్నమైనాయి. ఈరోజు కవితక్క ఏర్పాటు చేసిన బీసీ మహాసభకు మేము సర్పంచులం అంతా పూర్తిగా మద్దతు తెలిపినాం. సర్పంచులు బీసీ సర్పంచులు అంతా వచ్చినాం. మేము ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీ సర్పంచులు అనేది ఎక్కువగా ఉన్నారు, జనాభా ప్రకారం ఉన్నారు. ఇంకా బీసీలకు 42% ఇలా రిజర్వేషన్ ఇవ్వాలనే కవితక్క అండగా మేము ఆ ఉద్యమానికి పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం. కాబట్టి మా సర్పంచుల పెండింగ్ బిల్ల మీద కూడా ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందిస్తలేదు. దీనికి కూడా మద్దతుగా మా అక్క ఈ పోరాటానికి కూడా మాకు మద్దతు తెలుపుతున్నది. భవిష్యత్ కార్యాచరణ కూడా కవితక్క వివరించి ఈ తెలంగాణ ప్రభుత్వానికి మెడలు వంచి మా పెండింగ్ బిల్లు ఇచ్చేదాకా పోరాటం కొనసాగిస్తానని చెప్పినందుకు కవితక్కకు పూర్తిగా మద్దతు తెలుపుతూ వారికి ధన్యవాదాలు చెప్తున్నా. గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలు అత్యధికంగా అభివృద్ధి చెందినాయి. ఈ సంవత్సర కాలంలో సర్పంచ్ల ఎన్నుకోగా గ్రామాలు అభివృద్ధి కుంటిపడిపోయినాయి. అలాగే రానున్న కాలంలో సర్పంచ్ ఎలక్షన్లు ముందున్నాయి కాబట్టి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి జనగణన చేయించి దాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి అప్పటి వరకు ఎలక్షన్ జరపకూడదని చెప్పేసి మా యొక్క మనవి. అలాగే రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా విన్నపం ఏంటంటే మా పెండింగ్ బిల్లులు చెల్లించాలి. మేము గ్రామాలలో అభివృద్ధి చేసిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఏ ప్రభుత్వం అయితేంది మీరు కూడా గత ప్రభుత్వం కట్టించిన బిల్డింగ్లలో పరిపాలన కొనసాగిస్తారు కాబట్టి మీరు వాళ్లకు బిల్లులు ఎట్లా చెల్లిస్తారు కదా, మాకు కూడా బిల్లులు చెల్లించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఇకనైనా కనుపి కాగాలి. సంవత్సర కాలం నుంచి మేము పోరాటం చేస్తున్నాం, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరు మాకు బిల్లులు చెల్లించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మన రాష్ట్రంలో బీసీ ఎస్టీ సమాజము 60% ఉన్నా కూడా ఈరోజు మన బీసీలకు న్యాయం అనేది జరగడం లేదు. అందుకని ఈ యొక్క గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము 42% డిక్లరేషన్ చేయాలని చెప్పి ఈరోజు మేము కవితక్క గారి ఆధ్వర్యంలో మన హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద తలపెట్టినటువంటి ఈ యొక్క మహాసభకు మేము రాష్ట్ర సర్పంచ్ తరఫున మేము మా జేసీ నుండి మేము రావడం జరిగింది. అదేవిధంగా మా సర్పంచ్ల యొక్క బిల్లులు రాక మేము సతమతమవుతూ మా యొక్క సర్పంచ్ సభ్యులమందరము ఆందోళన చెందుతూ ఉన్నాము. ఇప్పటికీ మేము గవర్నర్ని కూడా కలవడం జరిగింది, సీఎం గారిని కూడా కలవడం జరిగింది, మంత్రి సీతాకర్ గారు కలవడం జరిగింది. కానీ ఇంతవరకు దున్నపోతు మీద వాన పడ్డట్టు వాళ్ళు ఏమాత్రం స్పందించడం లేదు. ఇది ఎంతవరకు సబబని మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో మా బిల్లులు ఇవ్వకుండా గ్రామ సర్పంచుల ఎలక్షన్ పోతే మాత్రం మేము ఆందోళన పెద్ద ఎత్తున చేపడతామని చెప్పి అందుకనే సర్పంచ్ ఎలక్షన్ల ముందు మా యొక్క బిల్లులు చెల్లించాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలోకి బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి నిండు సభలో కామారెడ్డి సాక్షిగా ఒక బీసీ ముఖ్యమంత్రి అయినటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్యను తీసుకొచ్చి ఆయన చేత అబద్ధపు హామీలు ఇప్పించి కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధం అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ని ఏ కాలగర్భంలో కలిపినవని చెప్పేసి మేము రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం. నీకెందుకు బీసీల మీద ఇంత కక్ష అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఏమడిగిరాయా బీసీలు? నీ ముఖ్యమంత్రి కృషిని అడగలే కదా. నువ్వు ప్రకటించినటువంటి స్థానిక సంస్థల్లో 23% ఉన్న రిజర్వేషన్ నేను 42% పెంచుతా అంటే ఎప్పుడు పెంచుతావని అడుగుతా ఉన్నాం. ఇవాళ నువ్వు ప్రతి సంవత్సరం బీసీలకు 20 కోట్ల రూపాయలు కేటాయిస్తానందుకు ఎక్కడ పోయినా 20 కోట్ల రూపాయలని ప్రశ్నిస్తా ఉన్నాం. వచ్చినటువంటి 100 రోజుల్లోనే నేను ఎంబీసీలకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి ఎంబీసీ బిడ్డని మంత్రి చేస్తానందుకు అడుగుతా ఉన్నాం. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు, విదేశాలకు పోతున్న విద్యార్థులకు ప్రతి సంవత్సరం గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి స్కీమ్ని బంద్ చేసినావు. అరే నీకు బీసీలు ఏం పాపం చేసిరాయా? నీకు ఓటేసి నేను అధికారంలో కూర్చోబెట్టినందుకే నువ్వు బీసీల మీద ఇంత కక్ష సాధిస్తున్నావు అని చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి నుంచి సంవత్సర కాలంగా దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 400 పైచులకు రైతులు చనిపోతే దాంట్లో 280కి పైగా బీసీ బిడ్డలే చనిపోయారు. మొన్న చేనేత కార్మికులకు గతంలో కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మ చీరలు వేసుకొని ఉపాధి పొందండి అని చెప్పి అవకాశం ఇస్తే ఈయన రావడమే బతుకమ్మ చీరలను ఎత్తేసి 29 మంది చేనేత బిడ్డల చావులకు కారణమైంది. దాంతోపాటు గురుకులాల్లో చదువుతున్నారు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల గురుకులాల్లో చదువుతున్న పిల్లలు రోజుకొకరు చొప్పున ఫుడ్ పాయిజన్ తోటి నెలకు 3 దాదాపుగా చనిపోతుంటే 60 మంది బిడ్డలు పిట్టల్లా చచ్చిపోతే దాంట్లో 42 మంది బీసీ బిడ్డలే చచ్చిపోయారు. మేము అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డికి, నీకు ఎందుకు ఇంత బీసీల మీద కక్ష అని అడుగుతా ఉన్నాం. విద్యాశాఖ మంత్రివి నువ్వే, మున్సిపల్ శాఖ మంత్రివి నువ్వే,
నువ్వు హోంశాఖ మంత్రివి నువ్వే, గనుల శాఖ మంత్రివి నువ్వే, న్యాయశాఖ మంత్రివి నువ్వే, ఎస్సీ ఎస్టీ శాఖ మంత్రివి నువ్వే, అన్ని శాఖలు నీ దగ్గర పెట్టుకొని ఈ వర్గాలన్నిటికీ అన్యాయం చేస్తూ ఉన్నావు కదా, నీకు సిగ్గనిపించట్లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న బీసీ బిడ్డల్లారా, మీరు కూడా ఆలోచించండి ఒకసారి. మీరు మీ రెక్కల కష్టం మీద మీరు జెండాలు కట్టి కండువాలు వేసుకొని కాంగ్రెస్ పార్టీని ఊరూరు తిరిగి అధికారంలో తీసుకొచ్చారు కదా. మీ కులాల సంఘాల నాయకులందరూ కూడా కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తే మొన్న ప్రకటించిన 37 కార్పొరేషన్ చైర్మన్లో కేవలం 20 మందిని రెడ్లకు ప్రకటించి 6 బీసీలను కూడా ప్రకటించలేదు. ఎంత దారుణమైనటువంటి చర్యను ఆలోచించండి. దాదాపుగా తెలంగాణ అసెంబ్లీలో 43 మంది రెడ్లే ఎమ్మెల్యేలుగా ఉన్నారంటే బీసీల స్థానం ఎక్కడుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డిని. మొన్న ప్రకటించిన గ్రంథాలయ చైర్మన్లో 20 మంది గ్రంథాలయ చైర్మన్లు ప్రకటిస్తే 6 బీసీ బిడ్డలే ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాం, జనాభాలో 60% ఉన్న బీసీ బిడ్డలకు నువ్వెందుకు ఇంత తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉన్నావు? నువ్వు ఇవాళ లేటు చేస్తూ ఉన్నావు, ఆలస్యం చేస్తూ ఉన్నావు, ఆడిన మాటని తప్పుతున్నావు. కాబట్టి ఇవాళ ఎమ్మెల్సీ కవిత గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 33 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని బీసీ కుల సంఘాలు, దాదాపుగా 89 కులాలు, చిన్న చిన్న కులం, కాటికాపరి, పాముల, గంగిరెద్దుల, పిచ్చకుంట్ల, చిన్న చిన్న కులాలు కూడా ఇవాళ మాకు కూడా రావాల్సినటువంటి వాటా ఉంది. రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడం కోసం 420 హామీలు ఇచ్చిండు. దాంట్లో బీసీల కోసమే దాదాపుగా 68 హామీలు ఇచ్చిండు. ఆ 68 హామీలలో ఒక్కటి నెరవేరలేదండి బీసీల కోసం. ఒక్కటంటే ఒక్కటి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి ఇవాళ బీసీలందరం కూడా తిరుగుబాటు జెండా ఎగరేసినాం. సంవత్సర కాలం సమయం ఇచ్చినాం. నువ్వు చెప్పిన 100 రోజులు పోయింది. ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళందరి మీద ఓట్లు పెట్టుకున్నావు. నన్ను నమ్ముండ్రి, నేను రుణమాఫీ చేస్తాను. నీ రుణమాఫీలో కూడా రైతులను 2 ముక్కలు చేసి కేవలం 18,000 కోట్లు తుత్తుమంత్రంగా ప్రకటించి ఇంకా దాదాపుగా 40 లక్షల మంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఇస్తాడు మాకు రుణమాఫీ అని చెప్పేసి. సన్న వడ్లకి ఇస్తా అని చెప్పేసి చెప్పలేదు నువ్వు. వడ్లన్నిటికీ బోనస్ అన్నావు. సన్న వడ్లకి ఇచ్చి సన్నయ్య నొక్కుల్లోకి దొడ్లు పండించే రైతులకు తెడ్డు చూపించినాం. మేము అడుగుతా ఉన్నాం, మిస్టర్ రేవంత్ రెడ్డి, నీకు ఏం తప్పు చేసిరా రైతులు? 70% ఆఫ్ ద ఫార్మర్స్ ఎస్సీ ఎస్టీ బీసీలే ఉంటారు. ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు 26 కోట్ల రైతు బంధు ఎగ్గొట్టినాం. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, 2 దఫలుగా ఇవ్వాల్సిన రైతు బంధును ఎందుకు ఎగ్గొట్టినాం అంటా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులకు, వికలాంగులకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్లు ఎగ్గొట్టినాం. దాదాపుగా నువ్వే చెప్పినావు కదా, రేపు నేను అధికారంలోకి రాగానే ఎంబటే 2,000 ఉన్న పెన్షన్లు 4,000 అయితే అన్నావు. 4,000 ఉన్నటువంటి వృద్ధుల, వికలాంగుల పెన్షన్లు 6,000 చేస్తాను. ఇవాళ వాళ్ళు అడుగుతూ ఉన్నారు, వృద్ధులు అడుగుతూ ఉన్నారు, వికలాంగులు అడుగుతూ ఉన్నారు, ఒంటరి మహిళలు అడుగుతూ ఉన్నారు 2,500 ఏవి అని చెప్పేసి. పెళ్లి చేసుకున్న ఆడపిల్లలు అడుగుతున్నారు, 1,00,000 రూపాయలు వేయరా నాయన, తులం బంగారం ఎదురని. కాలేజీకి పోతున్న ఆడపిల్లలు అడుగుతున్నారు స్కూటర్లు అని చెప్పేసి. కాలేజీకి పోయి ఇంటర్ పాస్ అయితే 50,000, డిగ్రీ పాస్ అయితే 1,00,000, పీజీ చదివితే 3 లక్షలు, పిహెచ్డీ చేస్తే 5 లక్షలు ఇస్తా అన్నాడు. ఎక్కడ పోయినా ఇవన్నీ చెప్పి అడుగుతాను. అంటే కేవలం ఓట్ల కోసము ఏది పడితే అది మాట్లాడి అధికారంలోకి వచ్చి ఇవాళ ఓట్లన్నీ నేర్చుకున్న తర్వాత తెడ్డు చూపిస్తున్నావు. కాబట్టే తిరుగుబాటు జెండా ఎగరేసినాం. ఎమ్మెల్సీ కవిత గారి ఆధ్వర్యంలో త్వరలో 33 జిల్లాల్లో ఇదే స్థాయిలో బహిరంగ సభలు ఉంటాయి. ప్రోగ్రామ్స్ యొక్క కార్యాచరణ మొత్తం కూడా రచించినాం. అన్ని బీసీ సంఘాలను, విద్యార్థి సంఘాలను ఏకం చేస్తూ ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తాం.